అసలు జానీ మాస్టర్ తెలీదు, జానీ మాస్టర్ భార్య తెలీదు, ఇవన్నీ మీకు ఏమీ తెలియకుండానే అసలు జానీ మాస్టర్కి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇష్యూ ఏదైనా జరగవచ్చు, జరగలేదు, నేను క్యాస్టింగ్ కావచ్చు లేదు, లేకపోతే ఇండస్ట్రీ చాలా చక్కగా ఉంటుంది నేను అనట్లేదు. ఇష్టపడి మైనర్ అని వెళ్ళేటప్పుడు తల్లికి తెలియదా అని అడుగుతున్నా, తల్లి లేదా అని అడుగుతున్నా. తల్లి దగ్గరుండి పంపించేటప్పుడు భార్య భర్తను కాపాడుకోవడం కోసం, నా పిల్లల్ని కాపాడుకోవడం కోసం నువ్వు ఎలా నా భర్తతో నువ్వు ఒక అసిస్టెంట్గా ఉండాలి, కానీ నువ్వు భర్తతో నువ్వు ఎలా ఉంటావు రిలేషన్షిప్లో అని అడిగి ఉండొచ్చు. ఇమ్మీడియట్లీ జానీ మాస్టర్ ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేశారు. జానీ మాస్టర్ కంపెనీలని ఆ అమ్మాయి క్యాప్చర్ చేస్తారు. అంటే ఇస్ ప్లాన్ కాదా, దీంట్లో కుట్రకోణం లేదా? ఇష్టం వచ్చినట్టు పెట్టారు కంప్లైంట్. అందరినీ తీసుకెళ్ళి లోన్ వేస్తే చల్లపల్లి జైలులో మేము షూటింగ్ చేసుకోవాలి. ఇక్కడ తప్పు జరుగుతుంది, కష్టకాలంలోకి ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది. తమ్మారెడ్డి భరద్వాజ్ డ్రామా ప్లే చేస్తున్నారు అని మీరు అంటున్నారు. అసలు ఎందుకు ఇలా అంటున్నారు? ఇక్కడ ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. ఇండస్ట్రీ రేపు కష్టకాలంలోకి వెళ్ళిపోతుంది. ఇండస్ట్రీ ఇబ్బందికి వెళ్ళిపోతుంది. రేపు కోకో కోలా కంప్లైంట్లు వస్తాయి. వచ్చిన కంప్లైంట్లు అన్ని తీసుకోకపోతే పిలుతూ పట్టుకొని కొడతారు ఒక్కొక్కరిని. నేను ఒకటి ఎత్తుతున్నా, ప్రత్యూష కేసు ఏం జరిగింది ఇప్పటికీ మన ఇండస్ట్రీ ఛాంబర్లో ఈ రోజు కూడా చెప్పలేదు. ఆడబిడ్డకు అన్యాయం జరిగింది, ఝాన్సీగా సమానం చెప్పాలి. అలాగే అల్లు అర్జున్ గారికి మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు, మీరు అంటే న్యాయం వైపు ఆయన నిలబడతారని మీరు అనుకుంటున్నారా? 5 నిమిషాలు ఉండాలి సాంగ్, 1.5 మినిట్ తీసుకొచ్చింది. మళ్ళీ ఏమండి 1.5 మినిటే వచ్చిందంటే అమ్మ నా డబ్బులు నాకు సంబంధం లేదు, 5 నిమిషాలు మీరు తీసుకురావాలి అంటే అప్పుడు జానీ మాస్టర్ గారు ఏమన్నారంటే నా రెమ్యునరేషన్లో నా డబ్బుల్లో మీకు నేను కట్ చేసుకొని నేను ఇస్తాను, ఇది బయటకు చెప్పకంటే అమ్మాయి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అంటే ఆయన జనసేన పార్టీలో ఉండటం వల్లనే ఈ కుట్ర పన్నుతున్నారు, ఇలాంటి జరగడానికి కారణం కూడా అదే అయి ఉండొచ్చు అంటున్నారు. భర్తని భార్యని పిల్లల్ని దూరం పెట్టి ఈజ్ మత్ వెరీ రిలేషన్షిప్ ఈజ్ వెరీ డీప్గా వెళ్ళిపోతూ ఇక మామూలుగా కాదు వాళ్ళు వదిలేసే పరిస్థితికి తీసుకొచ్చేస్తుంది నా భర్తని అనుకునే సమయంలో కొన్ని రూపంగా కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ బయటకు వచ్చిన వెంటనే అప్పుడు ఆమె వెళ్ళి వార్నింగ్ ఇచ్చింది. ఒక మైనర్ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని రూమ్లో జానీ మాస్టర్ రూమ్లో పంపించింది ఎవరు అయ్యుంటే, అత్యాచారం జరిగి ఉంటే అవన్నీ ఎవరు అనేది ఇవన్నీ కూడా కుట్రకోణం బయటపడాలి. వాళ్ళందరి మీద కేసు పెట్టాలి. చట్టం అదే చెప్తుంది. నేను నీకు ఇచ్చాను, నువ్వు నాకేమిస్తావు, నువ్వు నాకు ఇవ్వు అని చెప్పేసి అడిగితే ఎవరెవరా నువ్వు అడగడానికి చెప్పుతో కొట్టు, చెప్పు తీసుకొట్టు, నిజాయితీ నీతి నీకుంటే చెప్పుతో కొట్టు. నిజాయితీ నీతో లేకపోయినప్పుడు మాట్లాడకూడదు, ఇంకా మాట్లాడకుండా మానేయాలి. నీ స్వార్థం కోసం నువ్వు వెళ్ళావు, ఆయన స్వార్థం కోసం ఆయన వాడుకున్నాడు. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు మమ్మల్ని మోసపోయాం, మోసం చేసామంటే మోసం చేసేవాడు ఉంటాడు, మోసపోవడం మన తప్పు కదా. మన మాన ప్రాణాలు తీసుకొచ్చి ఎక్కడో దేనికో వాళ్ళు ఏదో చిన్న క్యారెక్టర్ ఇస్తాం, మాన ప్రాణాలు తాకడ పెట్టడం మన తప్పు కదా. టాలీవుడ్ ఇండస్ట్రీలో రోజుకో వివాదం చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కారణంగా ఆరోపణలు ఆయన మీద ఎన్నో వస్తున్నాయి. అసలు వీటిలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? ఎవరైతే అమ్మాయి జూనియర్ డాన్సర్ ఆయన మీద ఆరోపణలు చేస్తుందో అసలు వాటిలో ఎంతవరకు వాస్తవం ఉన్నదన్నది ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి నట్టి కుమార్ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? అంటే ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా మాట్లాడటం మీకు అలవాటు ఉంది. అసలు ఈ జానీ మాస్టర్ విషయంలో అసలు ఏం జరుగుతోంది? అసలు టాలీవుడ్ లో రోజుకొక వివాదం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఒకటమ్మా, నేనేమంటున్నానంటే చట్టం న్యాయం ఏం చెప్తుందంటే ఒకరికి అన్యాయం జరగద్దు. మన గొంతు ఎవరికైతే న్యాయం జరుగుతుందో ఆ గొంతు ఇప్పమని జరుగుతుంది. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ఉండమని చెప్తుంది. ఇది నాకు పుట్టుక నుంచి మా తల్లిదండ్రులు నేర్పించింది. ఆ రోజు నుంచి ఈరోజు దాకా నేను ఎప్పుడూ భయపడలేదు. భయం నా జీవితంలో లేదు. ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు, ఉన్నది కంపల్సరీ నేను చెప్తా. ఎవరిని కావాలని నేను ఏదో చేయడమో తిట్టడమో నాకు అవసరం కూడా లేదు. రెండోది ఏంటంటే జానీ మాస్టర్ విషయంలో అది నేను మొత్తం టోటల్గా నేను 5 years నుంచి చూసే, అంటే ఆమె ఎప్పుడైతే ఇచ్చిందో నేను ఆ రోజు బొంబాయి గోవాలో ఉన్నాను. ఒక్కసారి ఏదో మీటింగ్ ఉంటే గోవా తర్వాత నేను చాలామంది ఫోన్లు చేస్తుంటే అసలు ఏంటి మాట్లాడేటప్పుడు కూడా చూడాలి కదా అని చూస్తే
సో మెనీ ప్రోగ్రామ్స్కి ఆ అమ్మాయి ఒక డ్యాన్సర్గా, ఆయన హీరో, ఈమె డ్యాన్స్ మాస్టర్. అలాగే ఇప్పుడు పుష్పకి సెకండ్ డ్యాన్స్ మాస్టర్. అయితే ఈ డిఫరెంట్ అన్నింటిలో కూడా మాస్టర్కి, ఇప్పుడు ఒక మైనర్కి అత్యాచారం జరిగింది అంటే మైనర్ కేర్ టేకర్ ఎవరు? తల్లి కేర్ టేకర్. మనం ఎవరిమైనా సరే మనం ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆమె తీసుకొని అక్కడికి రావాల్సిన బాధ్యత ఉంటుంది ఎవరిని ఎక్కడికైనా. మరి D11 D12 మరి ప్రోగ్రామ్ ఎలా జరిగింది, అసలు మైనర్కి కపిల్స్ ఎలాగిస్తారు అనేది అది కూడా ఒకటి తేలాలి. ఇది కూడా ఒక సందేశం ఉంది, అంటే డౌట్. ఈ తర్వాత అత్యాచారం జరిగింది అంటున్నారు. అది జరిగితే జానీ మాస్టర్ శిక్ష అనుభవించాల్సిందే. ఈజ్ ద డిపార్ట్మెంట్, ఇస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇస్ ఎ లా. ఛాంబర్ పరిధి, కమిటీ పరిధి ఎంత దాకా ఉందంటే, ఒక విక్టిమ్ వచ్చి నాకు ఇలాగ షూటింగ్లో కష్టం వచ్చింది, లేకపోతే ఇలా నాకు ఇలాగ అన్యాయం అయింది, షూటింగ్లో పలానా వ్యక్తి నన్ను ఇలాగ ఆఫర్ అడిగాడు, పలానా వ్యక్తి నన్ను బలాత్కారం చేయబోయాడు, పలానా వ్యక్తి మా పలానా షూటింగ్లో నాకు బాత్రూమ్స్ లేవు, పలానా వ్యక్తులు ఒక లేడీస్కి తగ్గట్టు ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో లేవు, నన్ను అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అంటే ఫస్ట్ కంప్లైంట్ ఇస్ ప్రొడ్యూసర్, ఫస్ట్ కంప్లైంట్ ఇస్ మేనేజర్, సెకండ్ కంప్లైంట్ ఇస్ ప్రొడ్యూసర్, థర్డ్ ఈజ్ క్యాప్టెన్ డైరెక్టర్. డైరెక్ట్లీ ఛాంబర్. ఒకటి ఎవరు వినకపోతే కమిటీకి రిపోర్ట్ చేస్తాం. కమిటీ ఏం చేస్తుందంటే ఒకసారి అధ్యయనం చేస్తుంది, ఈ అమ్మాయి మాటలు ఎంత నుంచి ఉన్నాయి ఎంత. ఇది ఆన్ ది స్పాట్ కోసం పెట్టారు 2018 కమిటీ. అప్పుడు నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ చైర్మన్, ప్రొడ్యూసర్ సెక్టర్ చైర్మన్ నేను ఉండేటప్పుడు ఆటోమేటిక్గా కమిటీ సుప్రియ గారు, జయసుధ గారు, స్వప్న దత్ గారు, జీవిత రాజశేఖర్ గారు, వాళ్ళ కమిటీ వేస్తూ అరవింద్ గారు, అక్కడ అప్పుడు ఉన్న ఆఫీస్ బ్యారర్స్ ఆటోమేటిక్గా ఉంటారు. అయితే ఇదంతా కలిపి వేసాం. తర్వాత 2021లో ఎప్పుడు కోర్టుకి సంజయ్ గారు అందరూ వెళ్ళడం జరిగింది. కోర్టు వచ్చి మొత్తం టోటల్గా ఒక పేపర్ కమిటీ లాంటిది ఒక కమిటీ సబ్మిట్ చేయమని చెప్పారు. ఆ కమిటీ FDC రామ్మోహన్ రావు గారు, మీరు పేర్లు పంపించేయండి, అవి నాకు తెలియదు, అది పేర్లు పంపించేయండి, అది నేను పేర్లు ఓకే చేసేస్తానని చెప్పేసి FDC చైర్మన్గా అప్పుడు ఆయన ఉన్నారు. అది అయిపోయిన తర్వాత ఆ కమిటీలో ఝాన్సీ గారు, ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారని ఇప్పుడు మనం చూసాం. అయితే నేనేం అడుగుతున్నానంటే, ఒక విక్టిమ్ది ఆమె పరువు తీసి బయట పెట్టే రైట్ మనకు లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇద్దరిది మనం వాదోపవాదాలు విన్న తర్వాతనే మనం మాట్లాడాలి. ఇక్కడ ఆటోమేటిక్గా మీరు 4 days మీ కంప్లైంట్ ఇచ్చేటప్పటికి ఆల్రెడీ భరద్వాజ్ గారు ఒక అడుగు ముందుకేసి ఆ అమ్మాయిని పిలిపించి ఇట్స్ అ కంప్లైంట్ టు పోలీస్ స్టేషన్ అంటే మన పరిధి దాటిపోయింది. ఇంకా సార్ భరద్వాజ్ గారి గురించి కానీ, వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ మదర్ గురించి కానీ, ఇవన్నీ మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం సార్. అసలు స్వతహాగా జానీ మాస్టర్ అంటే ఎవరో మీకు తెలియదు, జానీ మాస్టర్ భార్య అంటే ఎవరో మీకు తెలియదు, అసలు జానీ మాస్టర్ తెలియదు, జానీ మాస్టర్ భార్య తెలియదు. ఇవన్నీ మీకు ఏమీ తెలియకుండానే అసలు జానీ మాస్టర్ కి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అసలు నాట్ ఓన్లీ జానీ మాస్టర్ నేను సపోర్ట్ చేయలేదు, ఆ అమ్మాయికి నేను సపోర్ట్ చేయలేదు. నా ఇండస్ట్రీలో నేను కళమ్మ తల్లి, నాకు 13వ సంవత్సరం నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఈ 13 years అప్పుడు నా గురువు గారు కానీ మాకు నేర్పించింది ఏంటంటే, ఎక్కడ తప్పుంటే అక్కడ ఎదిరించమని చెప్పాడు, అక్కడ మాట్లాడమని చెప్పారే తప్ప మేము నేర్చుకున్న నీతిని మా ఇండస్ట్రీని కష్టకాలంలోకి వెళ్ళిపోతుంది, కష్టకాలంలో నెట్టేస్తున్నారు. నాట్ ఓన్లీ ఈ ఇష్యూ, రేపు ఇంకొక ఇష్యూ వస్తుంది. రేపు నేను అవుతాను, లేకపోతే ఇంకొకరు అవుతారు, రేపు సి కళ్యాణ్ అవుతాడు, లేకపోతే రేపు ఇంకో హీరో అవుతాడు, ఇంకొకరు అవుతారు. ఇది మొత్తం టోటల్గా ఒక 5 years క్రితం జరిగిన ఇష్యూని ఇప్పుడు టేకప్ దిస్ కంప్లైంట్. నేనేమంటానంటే, పోలీస్ స్టేషన్ యాక్సెప్ట్ చేయడానికి రైట్ ఉంటుంది, కోర్టు రైట్ ఉంటుంది. మనం ఛాంబర్లోనే మనం తీసుకొని 5 సంవత్సరాల క్రితం జరిగిన సిచ్యువేషన్ని మొత్తం టోటల్గా నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నప్పుడు ఆల్ ఎవిడెన్స్ అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ నుంచి మొత్తం ప్రోగ్రామ్ నుంచి మొత్తం టోటల్గా ఆడియో క్లిప్పింగ్ నుంచి అన్నీ మొత్తం టోటల్గా నిర్మాత ఎవరైతే విజయ్ అనే నిర్మాత మొత్తం టోటల్గా సినిమా ఇప్పుడు జానీ మాస్టర్తో హీరోగా సినిమా చేస్తున్నాడో, ఈ అమ్మాయిని ఫోటోగ్రాఫ్ ఈ డ్యాన్స్ మాస్టర్గా పెట్టాడో, ఈ అమ్మాయి హిస్టరీ ఏంటి అన్నీ కూడా మొత్తం టోటల్గా తీసుకున్నాకనే నేను మాట్లాడుతున్నాను తప్ప నేనేదో వేగ్గా మాట్లాడట్లేదు, లేకపోతే ఏదో నేను అంటే ఇప్పుడు బయట చూసేటటువంటి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కటి మన మీడియాలో చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, జానీ మాస్టర్ అంటే నాకు తెలియదు, తన భార్య తెలియదు, ఇంతవరకు నేను తనతో కలిసి పని చేయలేదు, ఈ విధంగా ఈయన మాట్లాడుతూనే ఉన్నారు కదా, అసలు ఎందుకు ఇంతగానంగా ఈయన సపోర్ట్ చేయాల్సి వస్తుంది అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఎందుకంటే మా ఇండస్ట్రీని కాపాడు కోసం ఒక ప్రొడ్యూసర్ కోసం జాయింట్ సెక్రటరీగా యాజ్ ఎక్స్ చైర్మన్గా నా ఇండస్ట్రీని నేను కాపాడుకోవాలి. నాకు తిండి పెట్టిన ఇండస్ట్రీ కొన్ని వేల మంది అక్క చెల్లెలు ఈ ఇండస్ట్రీలో
ఉన్నారు, ఇండస్ట్రీలో బతుకుతున్నారు. ఆ ఇండస్ట్రీలో కొంతమంది కొన్ని వేల మంది అక్క చెల్లెలు వాళ్ళు ఏడుస్తూ ఉంటే, వాళ్ళు బాధపడుతుంటే, రేపు మేము షూటింగ్కి వెళ్తూ ఉంటే ఆ షూటింగ్కి వెళ్తుంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు ఏంటారు, నైట్కి వస్తారు అది వెళ్తారని ఆ అమ్మాయిని ఆ అక్కల్ని ఆ చెల్లెల్ని అన్యాయంగా మాట్లాడుతూ ఉంటే మాకెంత బాధ అనిపిస్తుంది, ఆ అక్క చెల్లెలకి ఎంత బాధ అనిపిస్తుంది. ఒక్క ఇష్యూ జరగవచ్చు, ఇండస్ట్రీ అంతా అలా కాదు. ఒక్క ఇష్యూ ఏదైనా జరగవచ్చు, జరగలేదు నేను క్యాస్టింగ్ కావచ్చు లేదు, లేకపోతే ఇండస్ట్రీ చాలా చక్కగా ఉంటుంది నేను అనట్లేదు. ఎక్కడో ఒక్కటమ్మా లవ్ ఉంది, లవ్ ఉంది, ఆ అక్రమంగా వాళ్ళు రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎవరి ఇష్టం వాళ్ళది, మేమేం చేయగలుగుతాం. ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టపడింది, ఆ అమ్మాయి వెళ్ళింది, ఆ అమ్మాయి ఇష్టపడి మైనర్ అని వెళ్ళేటప్పుడు తల్లికి తెలియదా అని అడుగుతున్నా, తల్లి లేదా అని అడుగుతున్నా. తల్లి దగ్గరుండి పంపించేటప్పుడు తల్లిని మనం ఎందుకు కేసు రిజిస్టర్ చేయకూడదు? మనం ఢిల్లీ కేసును ఒకటి తీసుకుందాం. ఉదాహరణకి ఢిల్లీ కేసులో ఇదే మైనర్ అమ్మాయిని మనం టోటల్గా అత్యాచారం జరిగితే, వాళ్ళు మాటలు అత్యాచారం జరిగితే ఢిల్లీలో తల్లి మీద తండ్రి మీద కేసు పెట్టారా లేదా, తీసుకెళ్లి అరెస్ట్ చేశారా లేదా పోక్స్ చట్టం కింద. మరి అలాంటప్పుడు ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మా ఛాంబర్ లో కానీ తల్లి ప్రస్తావన ఎక్కడ రాలేదు. మరి తల్లి ప్రస్తావన రాకుండా ఒక మైనరు ఎలాగెళ్తుంది కాంట్రాక్ట్కి? ఒక కాంట్రాక్ట్కి బయటికి రావాలి అంటే తల్లి సంరక్షణలోనే వెళ్ళాలి. ఎందుకంటే మీ మాట నేను అడ్డొస్తున్నాను, ఖచ్చితంగా ఇది నాలో కూడా వచ్చినటువంటి ఒక అనుమానమేనండి. ఇప్పుడు సాధారణంగా చిన్నపిల్లలు ఆమె మైనర్ అంటున్నారు, మైనర్ అయినప్పుడు చిన్నపిల్లలు ఏదైనా ఇప్పుడు ఇదంతా చూసుకుంటే 5 సంవత్సరాల నుంచి వీళ్ళు చాలా హ్యాపీగా ఎక్కడ మనం ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఏది వీళ్ళకి సంబంధించి చూసినా సరే కూడా ఒక మంచి వాతావరణంలోనే మంచి బాండింగ్ లోనే వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నట్టుగానే మనకు తెలుసు, అండర్స్టాండింగ్ మీద వెళ్తున్నారు. సాధారణంగా మనం చూసుకుంటే గనక నిజంగానే మైనర్ బాలికప్పుడు అమ్మాయికి తప్పు జరిగింది అన్నప్పుడు సరే అమ్మాయి బయట చెప్పలేకపోవచ్చు, భయపడచ్చు, ఒక తల్లికి ఖచ్చితంగా చెప్పుకోవడం జరుగుతుంది. సరే పిల్లలా చేస్తే చేసింది, అసలు తల్లి ఏం చేసింది తల్లికి తెలియదా? 5 సంవత్సరాల నుంచి తల్లికి తెలియదా? తల్లికి వివరించుకుంటారు. పలుమార్లు అత్యాచారం జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తికి అంటున్నానమ్మా, మీరు ఆడపిల్లే, సారీ నేనేమంటున్నా, ఒక ఆడపిల్లే ఒక్కసారి మనకి బలవంతపు చేస్తే ఆ వ్యక్తిని మనం చూడగలమా? ఆ ముఖంలో మనకు ఆ గ్రోజ్ కనబడుతుందా? మనం ఆ అమ్మాయిని ఒక్కసారి వీడియోస్ చూడండి, సో మెనీ వీడియోస్, సో మెనీ. మొత్తం టోటల్ గా మనం ఆ అమ్మాయికి ఒక డాన్స్ మాస్టర్ గా ఛాన్స్ ఇచ్చింది జానీ మాస్టర్, ఆ అమ్మాయికి సెకండ్ కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చింది సుకుమార్ గారు. ప్రేమ రక్ష ఫస్ట్, సెకండ్ ఇచ్చారు. ఆ కంపెనీ ఎవరిది? జానీ మాస్టర్ది. జానీ మాస్టర్ నడితే జానీ మాస్టర్ ఏంటి బిజీగా ఉన్నారు, అది పార్టీలో బిజీగా ఉన్నారు కాబట్టి ఆమె చేసుకుంటానన్నది. కాకపోతే అక్కడ చేసుకుంటాను అనేటప్పుడు నేనేమంటానంటే ఇవన్నీ పక్కన పెడదాం, ఈ అభియోగాలన్నీ పక్కన పెడితే ఉండొచ్చు. ఒక గురువు కంపెనీని ఒక శిష్యురాలు ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు, ఒక శిష్యురాలు క్యాప్చర్ చేస్తున్నప్పుడు అక్కడ ఏమైనా డిస్కషన్ జరిగి ఉండొచ్చు, గొడవ జరిగి ఉండొచ్చు, ఇవన్నీ కూడా వేరు. ఇప్పుడు ఈ అభియోగాలన్నీ నేను 5 సంవత్సరాల అభియోగాలు పక్కన పెట్టేయండి, 100% జరిగి ఉంటుంది. భార్య కూడా ఈమె ప్రవర్తన బాగోలేదు, నా భర్తని నా పిల్లలకి నన్ను దూరం చేసేటట్టు ఉంది, ఎక్కడో దగ్గర అయ్యేటట్టు ఉంది కనుక ఈమె విషయం బాగోలేదని చెప్పి ఒక 6 నెలల క్రితం 5 నెలల క్రితం ఆ అమ్మాయిని వెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా వాస్తవం అయి ఉండొచ్చు, కాదని చెప్పట్లేదు. చాలా చక్కగా ఆ లెవెల్లో తప్పు చేయలేదు, నన్ను 2 వైపులా తప్పు ఉంటుంది అంటే అక్కడ తప్పు ఏంటుందంటే భార్య భర్తను కాపాడుకోవడం కోసం, నా పిల్లల్ని కాపాడుకోవడం కోసం నువ్వు ఎలా నా భర్తతో నువ్వు ఒక అసిస్టెంట్గా ఉండాలి కానీ నువ్వు భర్తతో నువ్వు ఎలాగుంటావు రిలేషన్షిప్ లో అని అడిగి ఉండొచ్చు అని ఊహాగానం ఇది ఒకటి. రెండోది ఆయన మొత్తం టోటల్గా మాస్టర్కి ఎప్పుడైతే కంపెనీ లాస్ట్ మంత్ కార్డు కూడా ఇప్పించారు, ఆమె ఇప్పించింది, భార్య కార్డు ఇప్పించారు అంటున్నారు. కార్డు వచ్చిన తర్వాత కూడా ఆమె కంపెనీలు వేరే కంపెనీలు చేసుకుంటుండగా ఎప్పుడైతే ఆయన సొంత కంపెనీ కాడికి వెళ్ళి చేసుకుంటానికి వచ్చారో అక్కడ ఎవరికైనా వస్తుంది ఒక ప్రాబ్లం. ఎందుకంటే నేను నా దగ్గర పనిచేసిన వాళ్ళు వచ్చి మళ్ళీ నా కంపెనీకి నాకే ఎడత పెడుతుంటప్పుడు ఆ కోపం అనేది, ఆ తాపం అనేది, ఆ కోపంలో 100% అక్కడ గొడవ జరిగి ఉండొచ్చు. పుష్ప షూటింగ్ లో గొడవ జరిగి ఉండొచ్చు, మేబీ, నాకు ఐడియా లేదు, మేబీ ఉండొచ్చు. ఎందుకంటే ఊహాగానాలు వస్తున్నాయి. అది చూసి అలాంటి ఒక 2 గొడవలు చూసి సుకుమార్ గారు రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. సుకుమార్ గారు ఇమీడియట్లీ భరద్వాజ్ గారికి చెప్పి ఉండొచ్చు. అలాగే భరద్వాజ్ గారు సంజయ్ గారికి ఫోన్ చేసి ఉండొచ్చు, పీడబ్ల్యూ సంజయ్ గారికి ఫోన్ చేసి ఉండొచ్చు. ఆ అమ్మాయికి నేను అండగా ఉంటాను, ఆ అమ్మాయికి అన్ని సినిమాలు మేము ఇస్తామని చెప్పి ఉండొచ్చు. మేబీ తప్పేం లేదు దాంట్లో. అది భరద్వాజ్ గారు వెంటనే చూసి ఆయన మొత్తం వెంటనే గబగబా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పండొచ్చు. ఆ కంప్లైంట్ లో మొత్తం 40 పేజీలు, మొత్తం ఆమె పేజీలోనే స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇచ్చింది. ఆ రికార్డ్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది
పోలీసులు చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కోర్టు డిసైడెడ్ ఈస్ కోర్టు. అంతే తప్ప మీకేం రైట్ ఉందని మీరు జడ్జిమెంట్ ఇస్తారని అడుగుతున్నాను నేను భరద్వాజ్ని. భరద్వాజ్ గారు ఝాన్సీ గారిని, నేను ప్రగతి గారిని అడుగుతుంది ఏంటంటే వివేక్ గారిని అడుగుతా. వివేక్ గారు ఆఫర్ ఇస్తానంటున్నారు. వివేక్ గారి సినిమా కూడా ఆమె చేస్తానంటుంది. నో ప్రాబ్లం. నేను అడుగుతుంది మీకే రైట్ ఉందని ఆ ఒక్క కార్డుని సస్పెండ్ చేశారు అంటే ఆ కార్డుని మీరు సస్పెండ్ చేసి ఈయన దోషి అని మీరు తేల్చిన తర్వాత ఆయన ఒక పెద్ద హీరో ఉన్నాడు చెప్తున్నారు ఝాన్సీ గారి మాటల్లో. ఆయన పెద్ద హీరో ఉన్నారు, ఆయన సపోర్టెడ్, ఆయన చాలా బాధపడ్డది, చాలా కష్టాలు పడ్డది. 5 సంవత్సరాలు కష్టపడేటప్పుడు 5 సంవత్సరాల తర్వాత మీ దగ్గర అప్పుడు ఛాంబర్లు ఉన్నాయి, అప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అప్పుడు సంజయ్ గారు ఉన్నారు, అప్పుడు మొత్తం సుకుమార్ గారు ఉన్నారు, సో మెనీ పీపుల్స్ అందరూ ఉన్నారు కదా. 5 సంవత్సరాలు ఒక అసిస్టెంట్కి ఎక్కడ రూమ్ వేస్తారు? మీరెందుకు 5 స్టార్లో ఉన్నారు? మీరెందుకు పక్క రిలేషన్షిప్ లో ఉన్నారు? ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఇదే నేను ఎందుకంటే మా ఛాంబర్ మా ఇండస్ట్రీ కోసం నేను మాట్లాడుతున్నా. తప్పు చేస్తే ఇన్వెస్టిగేషన్ చట్టం తన పని తను చేసిపోతుంది. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అనుమానాలు తోవ తీసేవలసిన ఉన్నాయి. భరద్వాజ గారు ఒక స్వార్థంతో జానీ మాస్టర్ అంటే పడదు, పవన్ కళ్యాణ్ గారు అంటే పడదు. ఇమ్మీడియట్లీ అక్కడ కొంతమంది అందరూ కమిటీ తయారయ్యి విత్ ఇన్ డేస్ మీరు ఏది ఇన్వెస్టిగేషన్ చేయకుండా, అవతల వాళ్ళని పిలకుండా, అవతలగా స్టేట్మెంట్ రికార్డ్ చేయకుండా, మీరు విక్టిమ్ ఇచ్చిన కంప్లైంట్, అవతల కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చేసిన తర్వాత మన డ్యూటీ ఎంత ఉంది? సబ్మిటెడ్ ఇస్ రిపోర్ట్ ఇస్ గవర్నమెంట్. అంతే తప్ప మనకు రైట్ లేదు. మనకి శిక్ష వేసే రైట్ మన కమిటీకి లేదు. మనం ఏమైనా తీసుకుంటే పోలీస్ స్టేషన్ కానీ కోర్టు వారు తీసుకున్న దాన్ని తీసుకొని దాని మీద మనం వాళ్ళిద్దరి మీద ఏం యాక్షన్ తీసుకోవాలి మన అసోసియేషన్ ద్వారా అన్నిది పలానా కోర్టు ద్వారా వెళ్ళింది కాబట్టి వీళ్ళిద్దరిని అబేషన్లో పెడదాం. వీళ్ళిద్దరిని ఏ షూటింగ్లు జరగకుండా వాళ్ళిద్దరూ లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు కనుక వాళ్ళిద్దరిని ఆపి ఫర్దర్ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆర్డర్స్ మేము ఫర్దర్గా మాట్లాడతామని ఉంటే బాగుండేది. ఇమ్మీడియట్లీ జానీ మాస్టర్ ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేశారు. జానీ మాస్టర్ కంపెనీలని ఆ అమ్మాయి క్యాప్చర్ చేస్తుంది. అంటే ఇస్ ద ప్లాంట్ కాదా? దీంట్లో కుట్రకోణం లేదా? ఇక్కడ కుట్రకోణం కనబడుతుంది. ఇక్కడ కుట్రకోణం కనబడుతున్నప్పుడు భరద్వాజ్ అనే వ్యక్తి, ఈ వ్యక్తి నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఎన్ని పెట్టారు బాగానే ఉంది. ఇప్పుడు గత 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో హీరో మీద ఏదో అలిగేషన్ తీసుకొస్తారు. ఇప్పుడు వెంటనే ఒక ఆమె తీసుకొచ్చింది త్రివిక్రమ్ లోన్ వేసేయమని. మరి ఆ కంప్లైంట్ ఏమైంది? మరి త్రివిక్రమ్ గారిని కూడా లోన్ వేసేయాలి కదా, మరి అందరినీ వేసేయాలి కదా. 2018లో సుకుమార్ గారి మీద, మరి అలాగే కొరటాల శివ గారి మీద, సో మెనీ పీపుల్ మీద కంప్లైంట్లు వచ్చాయి. ఏమి ఆధారాలు లేవు, ఇష్టం వచ్చినట్టు పెట్టారు కంప్లైంట్. అందరినీ తీసుకెళ్ళి లోన్ వేస్తే చర్లపల్లి జైలులో మేము షూటింగ్ చేసుకోవాలి. ఇక్కడ తప్పు జరుగుతుంది, కష్టకాలంలోకి ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది. నేనేమంటున్నానంటే అమ్మాయి విక్టిమ్, ఐఎమ్ సపోర్టెడ్. ఆయన తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. ఇండస్ట్రీ దారి తప్పుతుంది అని నేను చెప్తున్నా. ఇప్పుడు నీకు ఇష్టం ఉందమ్మా, ఇప్పుడు నేను నీకు ఏదో ఇంటర్వ్యూ ఇవ్వలేదో లేకపోతే ఇంకోటో సంథింగ్ ఇస్ రాంగ్. అక్కడ ఆ కోపం పెట్టుకొని ఒక 5 సంవత్సరాల క్రితం నువ్వేమైనా చేస్తే ఎవరేమంటారు? అలాగే ఒక హీరోయిన్కి ఆ హీరోకి ఏదైనా సంథింగ్ ఇస్ గొడవ జరగవచ్చు, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఆ దాంట్లో ఇప్పుడు తీసుకొచ్చి 10 సంవత్సరాల క్రితం ఆ రోజు నేను మైనర్ అని ఇప్పుడు కంప్లైంట్ తీసుకొచ్చేస్తే మనం కంప్లైంట్ తీసుకుంటే ఇవన్నీ తీసుకొని కంప్లైంట్లు పెడితే ఎంత దాకా కరెక్ట్? అంటే విత్ ఇన్ డేస్లో ఎలాగ రిజిస్టర్ అయింది కేసు, విత్ ఇన్ డేస్లో ఎలాగ ఛాంబర్ రియాక్ట్ అయ్యి 1 సైడ్ చేసింది అనేది నేను ఉద్దేశం. ఇక్కడ ఛాంబర్ అనే వ్యక్తి, భరద్వాజ్ అనే వ్యక్తి ఈజ్ 100% 1 సైడ్ చేశాడు. భరద్వాజ్ కోసం మనం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. భరద్వాజ్ అనేవాడు 1 సైడే ఉంటాడు. అదే అండి, ఇప్పుడు చూసుకుంటే గనక వారు 1 సైడ్ లాగే కనిపిస్తా ఉంది. ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు తన కార్డు క్యాన్సిల్ చేయాలని ఆయన చెప్తున్నారు. అసలు మా అసోసియేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అంటారు? మా అసోసియేషన్ ఛాంబర్ 24 గ్రాఫ్స్ ఛాంబర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫెడరేషన్, ఎవరైనా ఏదైనా కావచ్చండి, నేర నిర్ధారణ కాకుండా అతను నిందితుడని ఎలా? అదే నేను అడుగుతున్నా. నేనేం అడుగుతున్నానంటే ఆమె భార్య కానీ వాళ్ళు కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, మీరు కార్డు సస్పెండ్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఈ ఇన్ఫ్లుయెన్స్ పడుతుందా లేదా? ఆటోమేటిక్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి మనం ఒక రిపోర్ట్ ఇస్తున్నాం. ఏమని ఇస్తున్నాం? ఈయన దోషి అని మనం నిర్ధారణ చేసేస్తున్నాం. నిర్ధారణ చేస్తాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏమంటాడు? ఆల్రెడీ ఆయన దోషి ఛాంబర్ కౌన్సిల్ కమిటీ చేసేసింది కాబట్టి సార్ ఈ చార్జ్ షీట్ ఈస్ ఫైల్డ్, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఈజ్ ఓవర్, ఆల్రెడీ దోషి అని చెప్పేసి మనం చార్జ్ షీట్ ఫైల్ చేస్తాం. అంటే అక్కడ అన్యాయం జరుగుతుంది కదా ఒక వ్యక్తికి. ప్రాపర్లీ ఇన్వెస్టిగేషన్ జరగదు కదా. చట్టం చెప్తుంది ఏం చెప్తుందంటే ప్రాపర్లీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్
ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఛార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకు ఫైల్ చేయాలా. ప్రాథమిక సమాచారం ప్రకారం రిమాండ్ రిపోర్ట్లో ఫైల్ చేస్తారు. రిమాండ్ రిపోర్ట్లో ఫైల్ చేసిన తర్వాత సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత మనం టోటల్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకోవాలా, ఎలా తీసుకోవాలా, వాదాపవాదాలు విన్నాక ఆయన డిసైడెడ్ ఈజ్ కోర్ట్. ఆఫ్టర్ కోర్ట్ ఈజ్ హైకోర్ట్, ఆఫ్టర్ ఇస్ సుప్రీం కోర్ట్. ఇది లా, నాకు తెలిసిన సమాచారం. అంతే తప్ప ఒక వ్యక్తి ఛాంబర్ నుంచి ఒక వ్యక్తి ఆ డైరెక్ట్గా మనం జడ్జిమెంట్ ఇచ్చి ఈ వ్యక్తిని సస్పెండ్ చేయండి అని అనకూడదు. ఎందుకంటే ఇద్దరిని మనం సస్పెండ్ చేయొచ్చు. ఇద్దరిని ఆపి ఇది ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కేసు ఉంది, ఇన్వెస్టిగేషన్ అవుతుంది కాబట్టి ఇద్దరికి కూడా సినిమాలో ఛాన్స్ ఉండదు. ఆఫ్టర్ మనం తర్వాత మీ ఇద్దరిలో తేలిన తర్వాతనే డిసైడ్ చేస్తాం. నష్టపరిహారం కూడా ఎవరికి ఏంటి అనేది అప్పుడే డిసైడ్ చేస్తామని చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇంకోటి, ప్రెస్ మీట్ పెట్టే రైట్ ఆ కమిటీకి లేదు. ప్రెస్ మీట్ పెట్టే రైటు ఆ కమిటీకి లేదు. విక్టిమ్ పేరు చెప్పే రైటు ఆ కమిటీకి లేదు. అసలు ఏం జరుగుతుందని చెప్పే రైట్ కమిటీకి లేదు. ఒకటి చెప్పండి, తమ్మారెడ్డి భరద్వాజ్ డ్రామా ప్లే చేస్తున్నారు అని మీరు అంటున్నారు. అసలు ఎందుకు ఇలా అంటున్నారు? దానికి మీరు క్లారిటీగా చెప్పండి. పవన్ కళ్యాణ్ అంటే పడదు, జానీ మాస్టర్ అంటే పడదు కనుక వన్ సైడ్ చేసి ఉండొచ్చు. వన్ సైడ్ చేశాడు, దాంట్లో నో డౌట్. వన్ సైడ్ చేశాడు. ఆ వన్ సైడ్ చేశాడు అనేది జానీ మాస్టర్ పడకపోతే అది వ్యక్తిగత విషయాలు. ఇక్కడ ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. ఇండస్ట్రీ రేపు కష్టకాలంలోకి వెళ్ళిపోతుంది. ఇండస్ట్రీ ఇబ్బందికి వెళ్ళిపోతుంది. రేపు కోకో కోలా కంప్లైంట్లు వస్తాయి. వచ్చిన కంప్లైంట్లన్నీ తీసుకోకపోతే పిలుతూ పట్టుకొని కొడతారు ఒక్కొక్కరిని. లేడీస్ కొట్టుడు కొడతారు. ఆ అమ్మాయికి జరిగిన న్యాయం నాకు జరగదా, నాకు అన్యాయం జరిగింది కదా ఇప్పటికీ అడుగుతున్నారు, ట్విట్టర్లో అడుగుతున్నారు. వాళ్ళందరికీ సమానం చెప్పాలి కదా ఈ కమిటీ, చెప్పాలి కదా ఈ కమిటీ. మరి ఆ అమ్మాయే అమ్మాయా, ఇంకొక అమ్మాయి కాదా, ఇంకో పిల్లల తల్లి కాదా? ఆ అక్క చెల్లెలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మరి కమిటీ రిపోర్ట్ తీసుకోదా? మరి 2 సంవత్సరాల క్రితం ఒకరి మీద కేసు పెట్టిన ఆ అమ్మాయి ఎవరో పూర్వం కవర్ గారు మరి పెడుతున్నారు. ఆ కంప్లైంట్ రిపోర్ట్ ఏమైంది? నేనేమంటానంటే ఇస్ కంప్లైంట్ రిపోర్ట్ రిజెక్టెడ్, రిజెక్టెడ్ ఆర్ నాట్ రిజెక్టెడ్ అంటే పెండింగ్లో పెట్టకూడదు, పెండింగ్లో రిపోర్ట్స్ పెట్టకూడదు. అది దాంట్లో సాక్ష్యాధారాలు ఉంటే మీరు ఫినిష్ చేసి పోలీస్ స్టేషన్ పంపించాలా. సాక్ష్యాధారాలు లేకపోతే రిజెక్ట్ చేస్తున్నట్టు మీరు క్లోజ్ చేసేయాలి, రిపోర్ట్ ఇచ్చేసేయాలి. అది విత్ ఇన్ 30 days లేకపోతే 90 days హైయెస్ట్ 90 daysలో మనం ఇవ్వాలి. ఇవ్వకపోతే మనం తప్పు చేసినట్టు, కమిటీ తప్పు చేసినట్టు, అంటే అక్కడెక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్ అయినట్టు. నేను ఇంతకుముందు చాలా మందికి జరిగి ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే మరి చాలా మంది చాలా మంది అంటే పేరు పెద్ద ఆర్టిస్టులు అవ్వచ్చు, సో మెనీ పీపుల్, కోటేశ్వర్లు అవ్వచ్చు, వాళ్ళందరికీ సినిమా ఇండస్ట్రీలో అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ రోజు మనం ఏమైనా గొంతు ఎత్తామా? ఆ రోజు మనం ఏమైనా మాట్లాడామా? ఆ ఆడబిడ్డ తరపు నుంచి మనం మాట్లాడగలిగామా? ప్రత్యూష కేసు ఏమయ్యింది? నేను ఒకటి ఎత్తుతున్నా, ప్రత్యూష కేసు ఏం జరిగింది? ఇప్పటికి మన ఇండస్ట్రియల్ ఛాంబర్లో ఈ రోజుకి కూడా చెప్పలేకపోయాం. అది మేము కమిటీ లేనప్పుడు కాదు, ఛాంబర్ రెస్పాన్సిబిలిటీ. ఆడబిడ్డకు అన్యాయం జరిగింది కనుక అలాంటి ఆడబిడ్డలకి అందరికీ మనం వెళ్ళగలిగామా, చెప్పగలిగామా? ఝాన్సీ గారు సమాధానం చెప్పాలి. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, అక్కడ ఉన్న వాళ్ళకి ఇంతకు ముందు మీరు షూటింగ్లు నాతో పాటు నేను 35 సంవత్సరాలు ఇండస్ట్రీ, దాంట్లో ఉన్న వాళ్ళు దాదాపు ఝాన్సీ గారు 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. 20 వాళ్ళకి ఎక్కడైనా ఇలాంటివి ఎదురయ్యాయా? మీరు ఎవరికైనా కంప్లైంట్లు ఇచ్చారా? మీరు ప్రగతి గారు కానీ అందరూ కూడా అందరూ నాతో పాటు సినిమాలు చేసిన వాళ్ళే. అయితే నేనేమంటానంటే వాళ్ళందరికీ ఇలాంటివి ఎదురయ్యాయా? ఎదురైనప్పుడు మీరు కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు? మీ కమిటీ ఏం చెప్తుంది? మీ కమిటీ ఎందుకు పెట్టారు? మీరు ఆన్ ది స్పాట్లో ఎవరికైనా అమ్మాయిలకు ఇబ్బంది జరిగితే ఆన్ ది స్పాట్, నాట్ ఓన్లీ ద టోటల్ లాంగ్ వీర్, ఆన్ ది స్పాట్లో జరిగిన ప్రాబ్లంని మీరు ఇమ్మీడియట్లీ ఆ అమ్మాయికి మన అండగా ఉండి, ఆ అమ్మాయికి తెలియకపోతే మనం ఆ అమ్మాయికి మనం సెక్యూరిటీగా ఉండి, ఆ అమ్మాయిని కంప్లైంట్ పేరు బయటికి రాకుండా ఆ అమ్మాయి మన కంప్లైంట్ ఇస్తే మనం పోలీస్ స్టేషన్కి కానీ మన లాయర్ని కానీ అలా పెట్టి మనం హెల్ప్ చేయాలి, విక్టిమ్కి హెల్ప్ చేయాలి అని రూల్ ఉంది. ఎప్పుడు ఉంది అది? మన షూటింగ్ లొకేషన్లో తప్పు జరిగితే, షూటింగ్ లొకేషన్లో ఒకవేళ ఏమైనా అఘాయిత్యం జరిగితే, మన షూటింగ్ లొకేషన్ ఆన్ ది స్పాట్ 1 hour బిఫోర్, పోనీ 1 hour బిఫోర్ భయపడితే 300 మంది షూటింగుల్లో ఉంటారు. 300 మంది షూటింగ్లకి చెప్పడానికి భయపడింది అమ్మాయి, మరుసటి రోజు తల్లికి చెప్పొచ్చు, లేకపోతే ఇంకో 2 రోజులు, ఇంకో 3 రోజులు, ఇంకో 1 month, ఇంకో 1 year, 5 years అయిన తర్వాత మీరు కేసు తీసుకుంటే, ఇప్పుడు తక్కువ ఇంతకు ముందు ఉన్నప్పుడు మన 2-3 సంవత్సరాల క్రితం కేసు ఒకటి వచ్చింది. అలాగే సో మెనీ కేసెస్ వస్తున్నాయి. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం కేసు వస్తుంది, 20 సంవత్సరాల క్రితం కూడా కేసు వస్తుంది. తీసుకోకపోతే ఊరుకోరు. ఆ అమ్మాయిని తీసుకుని మాకేం తీసుకుని అడుగుతారు. అప్పుడు ఛాంబర్ ఏమవుతుందంటే
ముందు తప్పో రైటో ఒక చట్టం చెప్తుంది, ఆ చట్టం తీసుకుని వెళ్ళి ముందు అరెస్ట్ చేస్తుంది. ఇస్ ద లైఫ్ ఈజ్ మొత్తం స్పాయిల్. తర్వాత మనం నిర్దోషగా నిరూపించుకుంటామా, కోర్టు నిరూపిస్తుందా ఏంటని తర్వాత విషయాలు. కానీ మన జీవితం అయిపోయినట్టే కదా. ఈ జానీ మాస్టర్ నిర్దోష దోష అనేది పక్కన పెట్టేస్తే ఆయన వాష్ అవుట్ కదా. ఇప్పుడు ఆయన అవుట్ కదా. ఈరోజు ఆయన మొత్తం టోటల్ కెరియర్ ఈ దేశంలోనే మంచి కెరియర్ సంపాదించుకున్న వ్యక్తి ఈరోజు వన్ టైంతో మొత్తం కొలాప్స్ అయిపోయాడు కదా. మరి కొలాప్స్ అయిపోయాడు కాబట్టి ఇలాగా రేపు అందరికీ జరుగుతూ ఏంటి పరిస్థితి. కర్ణాటకలో దర్శన్ ఈజ్ రియల్గా జరిగింది కాబట్టి దర్శన్ అరెస్ట్ చేశారు. ఇలా మీరు 5 నేనేమంటానంటే ఆన్ ది స్పాట్ జరిగిన దానికి మన కమిటీ తీసుకోవాలి తప్ప మీరు ఎప్పుడో జరిగినవి పోలీస్ స్టేషన్ ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, కోర్టు ఉంది, దాన్ని మీరెందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? నేనేమంటానంటే ఆ అమ్మాయి మీ కాడికి వచ్చింది, అమ్మ ఇస్ దిస్ స్పాట్ టుడే, ఈ రోజు కాదు జరిగింది ఇది. ఈ రోజు ఏం జరిగింది మీకు? ఆన్ ది స్పాట్లో పుష్ప దాంట్లో మీకు గొడవ జరిగింది. ఆ గొడవ జరిగేటప్పుడు నియర్ బై పోలీస్ స్టేషన్ ఇస్ కంప్లైంట్. నన్ను కొట్టడానికి వచ్చారు, నన్ను చంపడానికి వచ్చారు, నాకు పని కల్పించట్లేదు, నాకు పని ఇవ్వట్లేదు, నా పనికి ఆటంకం కలిగిస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వాలి తప్ప ఆ కంప్లైంట్ని మీరు కావాలంటే ఐఎమ్ సపరేట్ అండ్ సెక్యూరిటీ, ఆమెకు సెక్యూరిటీ ఇచ్చి ఇమ్మీడియట్లీ మీరు కంప్లైంట్ ఇవ్వాలి తప్ప మీరు చేసింది కంప్లైంట్ ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిటెడ్ ఇస్ పోలీస్ స్టేషన్, అయిపోయింది మీ డ్యూటీ. మీరు ప్రెస్ మీట్ ఎలా పెట్టారు? మీరు ఎలాగ ఒక మనిషిని దోష తప్ప కదా అది. నేను అది అడుగుతున్నా. నేను చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోవద్దు, న్యాయాన్ని ఎవరో చేతిలో తీసుకో. చట్టం న్యాయం తన పని తాను చేసుకుపోతుంటుంది. ఇప్పుడు నేనున్నానమ్మా, నేను మాట్లాడతాను, నేను ఎవరిని మీరెవరో జడ్జిమెంట్ ఇవ్వడానికి. అనుమానాలు మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. నువ్వు జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే భరద్వాజ జడ్జిమెంట్ ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒకటే దానికి వస్తాడు. వాళ్ళ ఛాంబర్ వాళ్ళ కమిటీ ఇచ్చింది కాబట్టి అది ఆల్రెడీ కరెక్ట్ అయి ఉంటుంది కనుక ఆటోమేటిక్గా రిపోర్టెడ్ సబ్మిట్ అండ్ చార్జ్ షీట్ ఫైల్డ్. ఇంకోటి రిమైండ్ రిపోర్ట్ లో ఆయన ఒప్పుకున్నాడు అంటున్నారు. ఒప్పుకుంటే ఆర్గ్యుమెంట్స్ ఉండవు. ఒప్పుకుంటే ఆయన తప్పు చేశానని ఒప్పుకుంటే డైరెక్ట్ ఇంకా కోర్టులో శిక్ష వేయడమే, ఇంకేదో ఆర్గ్యుమెంట్స్ ఎందుకు అంటే రిమైండ్ రిపోర్ట్లో వాళ్ళు రాస్తారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మాకున్న ఆధారాల ప్రకారం ఆయన దాంట్లో ముద్దాయిగా రిమైండ్ రిపోర్ట్లో చేరిస్తేనే కోర్టు రిమైండ్ చెప్తుంది కదా. కనుక ఇవన్నీ ఉన్నాయని వాళ్ళు వేస్తారు. ఫర్దర్ ఎవిడెన్స్ మేము అన్నీ కూడా మీకు కలెక్ట్ చేసి ఇస్తామని అడుగుతారు. ఇప్పుడు మేము ఆల్రెడీ మీకు కస్టడీ పిటిషన్లో కూడా అడుగుతారు. ఏమడుగుతారు? కస్టడీలో మేము తీసుకొని ఆయన దగ్గర చాలా రావాల్సి ఉన్నాయి, ఆయన ఫోన్ రావాల్సి ఉంది, ఆయన దగ్గర మొత్తం టోటల్గా చార్టెడ్ మొత్తం చాలా ఉన్నాయి కాబట్టి ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. ఈ కేసుని బిల్డప్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే ఇస్ అ కలెక్టెడ్ ఎవిడెన్స్. కనుక బెయిల్ ఇవ్వద్దు, సాక్ష్యాధారాలు మాయ చేస్తారు కాబట్టి బెయిల్ ఇవ్వకూడదు అనేది వాళ్ళ వాదన, వాళ్ళ అడ్వకేట్ చెప్తారు. ఆయన అడ్వకేట్ ఆయన వాదన ఆయన చెప్తారు. ఇస్ ద కేస్ ఇస్ అ లా చెప్తుంది అంతే తప్ప మనం ఎవరు ఒకరోజు రాత్రి జడ్జిమెంట్ ఇవ్వడానికి. వన్ సైడ్ అమ్మ మీకు మేము పని ఇస్తామని వాళ్ళే చెప్తున్నారు. ఒక వివేక్ గారు చెప్పకూడదు. అక్కడ వివేక్ మెంబర్ ఉండేటప్పుడు వివేక్ అమ్మాయికి పని ఇస్తానంటే స్వార్థం. ఆల్రెడీ కొల్లీజుడు, భరద్వాజ్ కొల్లీజుడు. ఆల్రెడీ ఈ అమ్మాయి ఏమంటుంది 376 అండ్ ఈ అంటుంది. ఓ ఎస్ 376. ఎవరు? ఝాన్సీ గారు. అంటే వన్ సైడ్ ఈజ్ కమిటీ, వన్ సైడ్ అమ్మాయి పేరు, అమ్మాయికి సపోర్ట్ వచ్చింది. వివేక్ గారు ఆల్రెడీ ఏమంటున్నారంటే మై కొరియోగ్రాఫర్ నేను అన్నీ కూడా ఆమెకే ఇస్తాను అంటున్నాడు. అంటే అప్పుడు అసలు యాక్చువల్గా కమిటీలో ఆయన ఉండొద్దు. ఎందుకంటే నిస్వార్థంగా కమిటీ ఉండాలి. ఆ కమిటీ సపోర్టెడ్ ఈజ్ అమ్మాయికి ఆటోమేటిక్గా మొత్తం టోటల్గా అక్కడ సుకుమార్ గారు ఫోన్ చేయడం, ఆమె ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది, మనమేమి అనగట్లేదు. ఇవన్నీ కూడా అంటే వన్ సైడ్ ఉంది కాబట్టి కమిటీ రిపోర్ట్ ఈజ్ రాంగ్. ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్ జరుగుతుంది కాబట్టి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందని నేను అడగట్లే. ఇక్కడ ఛాంబరు రేపు సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో పడుతుంది, రేపు ఇంకొక అమ్మాయి అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు వచ్చి పెడితే ఇబ్బంది అవుతుందని నేను పదే నా ఇండస్ట్రీ కోసం చెప్తున్నాను తప్ప నటికుమార్ గారికి జానీ మాస్టర్ తెలియజేస్తాను. నిజంగా నేను జానీ మాస్టర్ గారితో సినిమా చేయలేదు. మా అమ్మాయితో కూడా సుమలత గారితో కూడా నేను సినిమా చేయలేదు. నేను శేఖర్ మాస్టర్తో ప్రతి ఒక్కరితో నేను సినిమా చేశాను. అయితే అక్కడ జానీ మాస్టర్తో నాకు చేసే అవకాశం దొరకలేదు, లేకపోతే ఆ సమయంలో నాకు అందుబాటులో లేరు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాస్టర్ని ఎన్నుకుంటారు. ఆ మాస్టర్లో నేను ఆంటోనీ మాస్టర్ అవ్వచ్చు, ప్యామ్ రక్షిత్ అవ్వచ్చు, సో మెనీ వేణుపాల్ అవ్వచ్చు, అలా అందరినీ నేను చాలామంది డాన్సర్లతో నేను సాంగ్స్ చేశాను. అయితే ఆ రోజు జానీ మాస్టర్తో నేను చేయలేకపోయానేమో, లేకపోతే నాకు అందుబాటులో ఆయన దొరకపోవచ్చు, లేకపోతే అవ్వచ్చు. అలాగే అల్లు అర్జున్ గారికి మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు, మీరు అంటే న్యాయం వైపు ఆయన నిలబడతారని మీరు అనుకుంటున్నారా? నేనేమంటున్నానంటే అల్లు అర్జున్ గారిని రిక్వెస్ట్ ఏంటంటే
ఇద్దరికీ ప్రాబ్లం జరిగింది కాబట్టి అది ఎవరిది నిజం ఎవరిదని పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కరికి మనం కొమ్ము కాసినట్టు కాకుండా వాళ్ళిద్దరికీ కూడా మనం షూటింగ్స్ అనేది పక్కన పెట్టి సో మెనీ డాన్సర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో చాలా చాలా గొప్ప వాళ్ళ డాన్స్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు వాళ్ళతో మనం చేసుకొని వాళ్ళ కోర్టు వారు డిసైడ్ చేసిన తర్వాత మన షూటింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా మనవి నా రిక్వెస్ట్ కనుక దయచేసి మనం ఆ విక్టిమ్కి మనం పని ఇవ్వాలి 100% ఆమె పని ఆపే హక్కు ఎవరికీ లేదు ఆమె వర్క్ ఆపే హక్కు మనకి ఎవరికీ లేదు కానీ నేనేమంటున్నానంటే ఇద్దరికి ఒక్కసారి కార్డు సస్పెండ్ చేస్తే సస్పెండ్ చేయాలి ఒక్కరిని అన్యాయం చేసి ఒక్కరికి మనం ఎప్పుడైతే కంపెనీలు ఇస్తున్నామో మనం హీరోలు అందరం కార్డుల విషయానికి వస్తే ఇప్పుడు జానీ మాస్టర్ కి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి డి షోలో పరిచయం అయిందని అంటున్నారు డి షోలో ఆమెను తీసుకున్నప్పుడు 18+ వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు కదా మైనర్ ని తీసుకోరు అలాగే ఇక్కడ కూడా అసలు దాన్ని కూడా ఎంక్వైరీ నడుస్తుంది ఆ డి షోలో కపిల్స్ అంటప్పుడు 18 తర్వాతే ఉండాలి అయితే అక్కడ ఏమైనా మాయ జరిగిందా మోసం జరిగిందా వాళ్ళ తల్లిగారు ఏమైనా దాని కార్డు ఏమైనా మార్చారా అక్కడ ఏమైనా చూడొచ్చు అంటారు అంటే D11 or 12 ఆ అమ్మాయి ఏజ్ నాకు ఇప్పుడు చెప్తున్న ప్రకారం అప్పుడు 14 years ఉండాలి అంతే కదా 14 yearsకి కపిల్ ఇవ్వరు కపిల్స్ ఇవ్వరు ఆమె మామూలుగా అప్పుడు కపిల్ మైనర్గా ఇస్తారు కపిల్ ఇచ్చారు అంటే కపిల్ షో ఇచ్చారు అంటే నేను ఇప్పుడు అవన్నీ ఆధారాలు వచ్చిన దాకా మనం అట్లా కూడా ఆధారాలు మనం పెట్టాము అవి కూడా మనకు ఒక 4-5 రోజుల్లో అన్నీ వస్తాయి మొత్తం టోటల్గా ఆధారాలు అన్నీ వస్తాయి ఇప్పుడు ఇంకొకటి ఉంది ఆయన విజయ్ గారు వచ్చి సినిమా ఎవరైతే నిర్మాతగా విజయ్ గారు ఆయన ప్రతి అరవింద్ 2 సినిమా తీసిన విజయ్ గారు ఈయనతో సినిమా తీస్తున్నారు జానీ మాస్టర్తో జానీ మాస్టర్ రికమెండెడ్ బై డాన్స్ మాస్టర్ ఈ అమ్మాయి డాన్స్ మాస్టర్ పెడితే ఫస్ట్ స్టార్టింగ్ సాంగ్తో స్టార్ట్ చేశారు సాంగ్ కంపోజింగ్ 20 lakhs ఇది మొత్తం టోటల్గా కాంట్రాక్ట్ అంటే ఆయన చెప్పిన మాటలు నేను చెప్తున్నాను మళ్ళా ఇది నాకేమీ తెలియదు ఆయన ఏంటంటే మొత్తం టోటల్ మాట్లాడితే నాకు ఏమీ తెలియదు అంటే ఇప్పుడు నేను ఆ రూమ్లోకి వెళ్ళి నేను చూడలేదు లేకపోతే వాళ్ళు చెప్పింది నిజం అబద్ధమో కూడా మనకు తెలియదు వాళ్ళు చెప్పింది మాత్రం నేను మాట్లాడుతాను నేను మాట్లాడేది మీరు నిజం అనుకోవచ్చు అబద్ధం అనుకోవచ్చు అంతే కదా ఆ రోజు నాకు విజయ్ గారు చెప్పడం ఏంటంటే సార్ నేను షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను సాంగ్ నుంచే స్టార్ట్ చేశాను ఎన్నాళ్ళు కూడా అవ్వలేదు మొన్నే స్టార్ట్ చేశాను రీసెంట్లీ స్టార్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ సాంగ్తో స్టార్ట్ చేశా 20 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ అడిగారు అమ్మాయికి 20 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాను 20 lakhs ట్రాన్స్ఫర్ చేసి జానీ మాస్టర్ గారు హీరో ఆ అమ్మాయి కంపోజర్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఆయన రికమెండ్ చేస్తేనే ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ రోజు అమ్మాయి చెప్పాలి ఏమండి నాకు ఆయనతో పడట్లేదు లేకపోతే ఆయనతో నాకు గొడవలు ఉన్నాయి నన్ను ఎలా చేస్తున్నాడంటే ఈ 2 నెలలు 3 నెలల ముందు నేను ఆపుకునేవాడిని కదా ఈరోజు 5 కోట్ల రూపాయల సినిమా సర్వనాశనం అయిపోయింది సముద్రగాని గారికి ఉన్న తోట ఆర్టిస్టులు ఎవరు వస్తారు దానికి సమాధానం ఏంటి ఈ ప్రొడ్యూసర్ కావచ్చు ఏం సమాధానం చెప్తుందని అడుగుతున్నారు ఆయన అడిగిన ప్రశ్న నన్ను ఆమె విట్యం న్యాయం అయిపోయింది నన్ను రోడ్డుమే పడేశారు కదా నా పరిస్థితి ఏంటి అని ఒకటి అడిగారు రెండోది ఏమడిగాడంటే ఆమెకు 20 లక్షల రూపాయలు మన సాంగ్ ఇస్తే కాంట్రాక్ట్లో ఆమె మొత్తం ఎడిటింగ్ చేసి 1.5 minutes తీసుకొచ్చింది 5 నిమిషాలు ఉండాల్సిన సాంగ్ని 1.5 minutes తీసుకొచ్చింది మళ్ళీ ఏమండి 1.5 minutes వచ్చిందంటే అమ్మ నా డబ్బులు నాకు సంబంధం లేదు 5 నిమిషాలు మీరు తీసుకురావాలి అంటే అప్పుడు జానీ మాస్టర్ గారు ఏమన్నారంటే నా రెమ్యునరేషన్లో నా డబ్బుల్లో మీకు నేను కట్ చేసుకొని నేను ఇస్తాను ఇది బయట చెప్పకండి అమ్మాయి భవిష్యత్తు నాశనం అయిపోతుంది 1.5 minutes తీసుకొచ్చాడంట అమ్మాయి తీసుకొచ్చిందంట అంటే 5 minutes కూడా చేయలేదు ఆల్రెడీ మొత్తం 2 కాల్ షీట్లు 1 కాల్ షీట్ సో మెనీ టైమ్ షూటింగ్ కంటిన్యూ చేసింది ఎక్స్ట్రా చేసినా కూడా ఆమె సాంగ్ చేయలేకపోయింది కంపోజింగ్ చేయలేకపోయింది అది ఎందుకు అంటే అంత చేసేటప్పుడు జానీ మాస్టర్తో సాంగ్ మనం చేసేటప్పుడు ఆ అమ్మాయి విభేదాలు ఉంటే ఆ ప్రొడ్యూసర్కి ఇన్ఫార్మ్ చేయాలా ఇన్ఫార్మ్ చేసి ఉంటే ఆ రోజు ఆయన షూటింగ్ ఆపేసుకునేవాడు ఫస్ట్ సాంగ్తోనే షూటింగ్ స్టార్ట్ చేశాడు ఆయన ఈరోజు 25% షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంచుమించు 1,50,00,000 ఎంత ఖర్చు అయింది 1,50,00,000 ఖర్చు అయిన తర్వాత ఇప్పుడు తక్కువ ఆర్టిస్టులు జానీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు యాక్ట్ చేస్తారు ఏ ఆర్టిస్టులు యాక్ట్ చేస్తారు నా పరిస్థితి ఏంటి నా నిర్మాతగా నన్ను రోడ్డు మీద పడేశారు నా నష్టం ఎవరు భర్తీ చేస్తారు ఆయన ప్రశ్న ఆయన అడుగుతున్నాడు నిర్మాతల మండలిని దామోదర్ ప్రసాద్ని ఆమె ఝాన్సీ గారిని ఆమె భరద్వాజ్ గారిని అడుగుతున్నాడు ఆమెకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అదే లొకేషన్లో మాకు చెప్పుకుంటే మేము షూటింగే చేసేవాళ్ళం కాదుగా స్టార్టింగ్ ఆమె సాంగ్తోనే స్టార్ట్ చేశాం కదా అని దాంట్లో మన నిజం ఉంది కదా ఆ నిర్మాత మగవాడని అన్యాయమా అంటే డబ్బు అయింది డబ్బు కాదా
ఇక్కడ ఇంకొకరు ఏమంటున్నారంటే జానీ మాస్టర్ గారి దగ్గర చైన్లు గొలుసులు అవన్నీ తీసుకున్నారు. ఆమె మొత్తం టోటల్గా అన్ని కలెక్ట్ చేసుకుని చాలా ఆయన తీసుకుంది. ఇవన్నీ కూడా సోమని మొత్తం టోటల్ ప్రాపర్టీస్ తల్లి కూతురు ఇద్దరు తీసుకున్నారు కనుక అవన్నీ కూడా త్వరలోనే మొత్తం టోటల్గా బయట పెడతాం. ఆడియో మెసేజ్ కూడా ఉన్నాయని ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా డిసైడెడ్ ఇస్ కోర్టు డిసైడ్ చేస్తుంది. అయితే మనం ఏంటంటే మాకు అడుగుతుంది అంటే మీరు ఇందాక అడిగారు కాబట్టి నేను ఆ విషయాలకు వెళ్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నిజమా అబద్ధమా అనేది కోర్టు పోలీస్ స్టేషన్ డిసైడ్ చేస్తే మా ఛాంబర్లో వీళ్ళందరూ కలిపి ఒక కుట్ర పన్ని ఒక వ్యక్తిని అన్యాయం చేశారు. ఒక వ్యక్తిని తీసుకెళ్ళి కొన్ని వందల మందిని రోడ్డు మీద పడేసి ఆకలితో పడేశారు. ఆయన నమ్ముకొని కొన్ని వందల మంది కార్మికులు బతుకుతున్నారు. ఆ బతుకుతున్న వాళ్ళందరినీ నడి రోడ్డు మీద పడేశారు. నేను చూశాను వీడియోస్. ఒకరు వచ్చి పాపం మాకు ఈరోజు తిండికి లేకపోతే మాస్టర్ ఇచ్చేవాడు, ఇంకొకటి సో మనీ వస్తున్నప్పుడు మనం నిజమా అబద్ధమా మనం కూడా కనిపెడతాం. తప్పు చేసుంటే శిక్ష దేవుడు అనుభవిస్తాడు, లేకపోతే ఇంకోటి అనుభవిస్తాడు. ఇక్కడ మనం ఒక్కటే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన ఛాంబర్ నుంచి కౌన్సిల్ నుంచి మనం న్యాయం జరగాలే తప్ప అన్యాయం చేయకూడదని ఒకటి. రెండోది పోలీసెస్కి ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా మీరు తప్పు జడ్జిమెంట్ ఇవ్వడం తప్పు, కార్డు సస్పెండ్ చేయడం తప్పు. రెండోది ఇంకోటి ఏంటంటే గొడవ జరిగి ఉండొచ్చు, ఆ గొడవ దాకా మీరు తీసుకోవాలి తప్ప గతంలో అంతా పోలీసు వాళ్ళు కదా చూసేది, మీరు ఎలా తీసుకుంటారు అంటే మీ ప్రెస్ మీట్ లోనే నేను చెప్తాను. ఎందుకంటే రకరకాలుగా మలుపులు తిప్పుతూ వన్ సైడ్ అయిపోయి ఆయనకి అన్యాయం జరిగే అవకాశం కల్పిస్తుంది. ఆమెకు అన్యాయం జరగదండి, ఆమెకు అన్యాయం జరగదు. ఆమె మీరు మొత్తం వీడియోలో చూస్తే చాలా ఆమె 14 years or 16 years అమ్మాయిలా లేదు, చాలా మెచ్యూరిటీస్ మైండ్. కాకపోతే మెచ్యూరిటీ అవ్వలేదు అని అంటున్నారు కానీ మైండ్ తెలివి చాలా ఎక్కువ ఉంది ఆమెకి. అలాగే ఇప్పుడు మనం రాజకీయ పరంగా చూసుకుంటే గనక జనసేన పార్టీకి ఇది ఏమైనా ప్రభావం చూపుతుంది? ఏముండదు, కోట్ల మంది మెంబర్స్ లో ఒక మెంబరు జానీ మాస్టర్ ఫ్యామిలీకి అన్యాయం జరిగింది, వాళ్ళ పిల్లలకు అన్యాయం జరిగింది, వాళ్ళ భార్యకు అన్యాయం జరగవచ్చు. అంటే ఆయన జనసేన పార్టీలో ఉండటం వల్లనే ఈ కుట్ర పన్నుతున్నారు, ఇలాంటి జరగడానికి కారణం కూడా అదే అయి ఉండొచ్చు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఉండొచ్చు. కుట్ర కూడా ఇంకా 2-3 రోజులు బయటకు వస్తుంది. కనబడుతున్నాయి, అన్ని కూడా కనబడుతున్నాయి. కొన్ని దాంట్లోని కీలక పాత్ర పోషించాడు భరద్వాజ్. అంటే జానీ మాస్టర్ భార్యతో మీరు ఎంతవరకు మాట్లాడలేదా అండి? నేను మాట్లాడలేదమ్మా, ఎందుకంటే యాక్చువల్గా నేను వాళ్ళు నాకు చేయలేదు, నేను మాట్లాడలేదు. అంటే మతపరంగా కూడా ఆమె ఏం చెప్తున్నారంటే తనే మా మతంలోకి నన్ను మార్చుకోండి అని మారమనండి ఇలాంటివి వినిపిస్తా ఉన్నాయి. నేను ఇంకోటమ్మా, మా సినిమా ఇండస్ట్రీలో మతాలు లేవు, కులాలు లేవు. మాది సినిమా కులం. మాకు కులం ఏంటో తెలియదు, మతం ఏంటో తెలియదు. మేము అందరితో వర్క్ చేస్తాం, అందరితో మేము పనిచేస్తాం. మాకు 35 సంవత్సరాల నుంచి నేనున్నది 35 ఇండస్ట్రీ వచ్చేది. నా ఇండస్ట్రీలో మాత్రం మాకు ఏ కులం ఏ మతం మీరు ఎవరు మీరేంటి మీ లైట్ మ్యాన్ ఏంటి మేము అడగం, మాకు అవసరం లేదు. ఎందుకంటే మాదంతా సినిమా కులం, మేము అందరం ఒక్కడే కూర్చొని భోజనం చేస్తాం. దానికి కూడా కొంతమంది వేలుపు చూపించారు, ఒక హీరోకి ఒక టేబుల్ పెడతారు, హీరోయిన్కి ఒక టేబుల్ పెడతారంటే ఇది ఏమవుతుందంటే ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్. కొంతమంది అందరం కలిపి ఒక్కడే తింటాం, హీరో వచ్చి కార్వెన్లో తింటాను అంటే హీరోయిన్ కార్వెన్లో తింటుంది. కొంతమంది హీరోలు వచ్చి ఇప్పుడు చిరంజీవి గారు మాతో పాటు తింటానంటారు. కొంతమంది ఒక డిఫరెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు మాతో పాటు తిని వడ్డిస్తుంటారు అందరికీ. అలా ఒక్కొక్క హీరోకి ఒక హాబీ ఉంటుందమ్మా, దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. అందుకని ఏంటంటే ఇక్కడ కులమత భేదాలు లేవు, మతం లేదు, కులం లేదు, అంతా ఒకటే కులం. అది తీసుకురాకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా హిందూ, ఆయన జానీ మాస్టర్ గారు ముస్లిం అయితే పనిచేయకూడదా, క్రిస్టియన్ అయితే పనిచేయకూడదా, లేకపోతే హిందూ అయితే పనిచేయకూడదు? ఎవరు చెప్పారు? ఇది మతానికి రాజకీయం పొలవద్దు. మా ఇండస్ట్రీలో కులమత భేదాలు లేవు 100%. నేను మళ్ళా చాలా క్లియర్గా చెప్తున్నా. ఇది మతం చెప్పిన వాళ్ళకి అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఇండస్ట్రీలో సంబంధం లేదు. ఇది బయట పార్టీల పరంగా ఏదైనా ఉండొచ్చు తప్ప ఇక్కడైతే లేదు. వాళ్ళు ఆ అమ్మాయి చెప్పిందని చెప్పేసి ఆ అమ్మాయి మతం మార్చుకోమందంటే నిజం అయిపోదు కదా. ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ కోర్టు పోలీసులు చేస్తున్నారు కదా. మార్చుకోమన్నదని అన్నట్టుగా అదే అంటున్నాను. ఆమె మతం మార్చుకోలేదు, ఈమె ఎలా మార్చుకోమంటది? ఆమె పేరు సుమలత, అన్ని ఆధార్ కార్డులో ఉన్నాయని అన్నీ చెప్తుంది ఆమె. మరి చెప్తాడు, ఆమె ఎలా చెప్తుంది? కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం, నాకు తెలిసిన ఆలోచన ప్రకారం భర్తని భార్యని పిల్లల్ని దూరం పెట్టి మొత్తం రిలేషన్షిప్ ఈజ్ వెరీ డీప్గా వెళ్ళిపోతూ ఇక మామూలుగా కాదు వాళ్ళు వదిలేసే పరిస్థితికి తీసుకొచ్చేస్తుంది నా భర్తని అనుకునే సమయంలో కొన్ని రూపంగా కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ బయటకు వచ్చిన వెంటనే అప్పుడు ఆమె వెళ్ళి వార్నింగ్ ఇచ్చింది అని అంటున్నారు. అది నిజమై ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ వచ్చాయి, ఆ అసిస్టెంట్కి ఎవరికో ఇవ్వడం ఇవన్నీ జరిగాయి అని అంటున్నారు. ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు, కనుక అదొక్కటి అయి ఉండొచ్చు. దాన్ని ఇది విధంగా తిప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్తానంటే వెరీ ఇంటెలిజెంట్ ఈజ్
విక్టిమ్ మదర్. కనుక నా డౌట్ ఏంటంటే ఆధార్ కార్డు పాన్ కార్డు డిఫరెంట్ ఏజ్లు వేసి అప్పుడు D12కి కానీ నిజంగా కపిల్కి వెళ్ళి ఉంటే ఆధార్ కార్డులో మార్చి మళ్ళీ ఇప్పుడు ఏమైనా మార్చారో ఇవన్నీ కూడా చాలా గందరగోళంగా ఉంది. అందుకే ఇన్వెస్టిగేషన్ మనం కోఆపరేషన్ చేయాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అన్నీ తేలితాయి. ఇప్పుడు ఇవన్నీ మనం ఏమి రాత్రి మనం చెప్పేస్తే ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ రిపోర్ట్ చూసిన తర్వాత అప్పుడు మనం దేనికోసమే మాట్లాడచ్చు తప్ప రిమైండ్ రిపోర్ట్ ప్రాథమిక సమాచారం మాత్రమే. ప్రాథమిక సమాచారం అంటే మనం తీసుకొచ్చి ఆయన తప్పు జరిగింది, ఆయనకు ఆల్రెడీ ఈ సెక్షన్ పెట్టవచ్చు, ఈ సెక్షన్లో పెట్టిన తర్వాత ఈ సెక్షన్ నాన్ బెయిలబుల్, అరెస్ట్ చేయాలి అంతే. తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఆయన విట్నెస్లు అన్నీ ఉన్నాయా లేవా, ఆ విట్నెస్లు లేకపోతే పోలీసులు కూడా ఇరుక్కుంటారు. ఆ విట్నెస్లు లేకుండా ఆయన అరెస్ట్ చేస్తే రేపు ఆయన పరువునష్టం డిఫర్మేషన్ వేసి రేపు హైకోర్టు మొత్తం టోటల్గా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. కనుక వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. అది ఎందుకంటే ఎవరు వదలరు. కాకపోతే మదర్ మీద కేసు పెట్టాలి. ఆ రోజు లొకేషన్ ఎవరు ఉందో వాళ్ళ మీద కేసు పెట్టాలా. ప్రొడ్యూసర్ షూటింగ్ ఎక్కడుందో లేదు, హోటల్లోనైతే హోటల్లో ఎవరు హోటల్ బుక్ చేశారు, ఆ షూటింగ్ ఎవరిది మేనేజరు, ఆ అమ్మాయిని ప్రోత్సహించి ఆ అమ్మాయి సపోర్ట్ చేసి ఒక మాయ మాటలు చెప్పి ఒక మైనర్ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని రూమ్లోకి జానీ మాస్టర్ రూమ్లో పంపించింది ఎవరు అయ్యుంటే, అత్యాచారం జరిగి ఉంటే అవన్నీ ఎవరు అనేది ఇవన్నీ కూడా కుట్రకోణం బయటపడాలి. వాళ్ళందరి మీద కేసు పెట్టాలి. చట్టం అదే చెప్తుంది. మనం ఏంటంటే ఇప్పుడు ఎవరో వచ్చి బలవంతంగా లాక్కెళ్ళిపోవడం కాదు. ఒకవేళ మీకేమైనా ఇక్కడ ప్రాబ్లం జరిగిందనుకో అమ్మా, ఆ అబ్బాయి ఉన్నాడు విట్నెస్లు ఉంటారు, తప్పు చేస్తే ముద్దాయిలు అవుతారు. మదర్ ఈజ్ ముద్దాయి. ఎందుకు ముద్దాయి అవుతుందంటే కేర్ టేకర్. మనం ఎందుకంటే మనకి మైనర్ వచ్చిందాకా మనం మేజర్ అయ్యిందాకా మనకు తల్లి సంరక్షణలోనే ఉంటాము. లేదనుకుంటే మనం ఇంకా ఏమంటారు గవర్నమెంట్ కేర్ టేకర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటాము అనేది కొన్ని ఇవి ఉన్నాయి. అంతేగాని మనం మైనర్ని మామూలుగా ఇలాంటి షూటింగ్లకు కానీ ఇంకోటి బయటికి విచ్చలవిడిగా వదలము అనేది ఒకటి ఉంది. కనుక నేనేమంటానంటే ఆ విషయాన్ని మనం మదర్ కూడా ఎందుకు మరి మదర్ అక్కడ ఉందా లేదా, మదర్ ఎందుకు పంపించిందంటే ఆమె ఆలోచన ఏంటి, ఆమె ఏ స్వార్థంతో పంపించింది, ఇవన్నీ రావాలి. నేను అనేది అది. ఇప్పుడు ఆమె ఎవరో నాకు కోపం లేదు లేకపోతే ఇంకోటి లేదు, ఇవన్నీ రెండోది మా ఇండస్ట్రీ తీసుకొచ్చి రోడ్డుపై పడేశారు. అలాగే అండి నటికుమార్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే కనుక రోజుకో వివాదం కనిపిస్తూనే ఉంది. ఒకటైతుంటే ఒకటి మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఇలా జరుగుతుంది కదా సిచ్యువేషన్. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రావాలంటేనే ఒకవేళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకురావాలంటేనే కూడా భయపడే సిచ్యువేషన్లోకి వచ్చింది. దీనికి ఏం చెప్తారు? ఒక మాట ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఒకటి మాత్రం చెప్తాను, ఇండస్ట్రీలో కొన్ని వేల మంది ఎంతోమంది మహామహా హీరోయిన్లు అయ్యారు, మహామహా ఆర్టిస్టులు అయ్యారు, చాలా 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 గ్రేట్గా ఉన్నారు. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఆడపిల్ల ఎక్కడుంటే అక్కడ క్యాస్టింగ్ కావచ్చు, ఆడపిల్ల ఎక్కడుంటే అక్కడ ఏదో విధంగా వేధించడమో ఏటో అనేది పక్కాగా ప్రపంచంలో జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫీసుల్లో లేవా, మొత్తం అవుట్ సోర్సింగ్ ఆఫీసుల్లో లేవా, రోడ్ల మీద లేవా, ఎక్కడైనా అమ్మాయి మనం దిశ పెట్టాం, మన నిర్భయ పెట్టాం, ఇన్ని పెట్టినా కూడా కలకత్తా ఇష్యూ జరిగింది. అన్ని పెట్టినా కూడా రోజుకొక మానభంగం చూస్తున్నాం, రోజుకొక ఇది చూస్తున్నాం. ఆ అమ్మాయిలకి ఎక్కడ కూడా ఒక క్షణం ఒక సుఖం కోసం వాళ్ళు చేస్తున్న జీవితం నాశనం అయిపోద్దని తెలిసి కూడా కానీ ఒక సుఖం కోసం ఆ అమ్మాయిని నాశనం చేసేస్తారు. ఆ తల్లిదండ్రుల ఆశలు నెరవేరుస్తున్నారు, ఆ ఆశలు మొత్తం టోటల్గా నిర్వహణ చేస్తున్నారు. ఆశ పెట్టుకుని నా కూతురు పలానా దగ్గర పనిచేస్తారు, పొట్టకూటు కోసం ఎక్కడో పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటూ నా తల్లిదండ్రులు పోషించుకుందామని అనుకుంటే కూతురు అందొచ్చింది. ఆ కూతురు కాస్త కూస్తా మాకు ఏదో పెడుతుంది అనుకున్న సమయాన్ని ఆ కూతురిని ఇలా మానభంగం చేసో లేకపోతే ఇంకో చంపేస్తే మరి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఆ తల్లిదండ్రులు నాట్ ఓన్లీ ఇండస్ట్రీ నేను అంటున్నాను, మొత్తం టోటల్గా ఆ ఆడపిల్లలందరిది కూడా ఇదే. ఒక్కటి మాత్రం నేను చెప్తా, ఫస్ట్ ఆడపిల్లలందరికీ నా విన్నపం, నా మనవి, మీకు దయచేసి మీకు మనం కానీ మీరు క్యారెక్టర్ కావాలా, టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీ దాంట్లో టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. రెండోది ఆడిషన్ అంటే మాత్రం ఓన్లీ అఫీషియల్గా ఆఫీసులోనే ఆడిషన్ జరుగుతుంది. ఆఫీసులో జరుగుతూ ఒక 10 నిమిషాలు మాత్రం ఆడిషన్ జరుగుతుంది. రూముకు రమ్మంటే వెళ్ళకండి, గెస్ట్ హౌస్కి రమ్మంటే వెళ్ళకండి, హోటల్కి రమ్మంటే వెళ్ళకండి, చెప్పుతో కొట్టండి అది ఎవరినైనా సరే. అది కాకుండా వాడు ఎవడైనా నేను మిమ్మల్ని ఫేవర్ అడిగాడు, వాళ్ళు ఎవరైనా నేను వచ్చే చోట్లగా మన ఝాన్సీ గారు చెప్పినట్టు నేను నీకు ఇచ్చాను నువ్వు నాకేమి ఇస్తావు, నువ్వు నాకు ఇవ్వు అని చెప్పేసి అడిగితే ఎవడోరా నువ్వు అడగడానికి చెప్పుతో కొట్టో
చెప్పు తీసి కొట్టు. నిజాయితీ నీతి నీకుంటే చెప్పుతో కొట్టు. నిజాయితీ నీతో లేకపోయినప్పుడు మాట్లాడకూడదు, ఇంకా మాట్లాడకుండా మానేయాల. నీ స్వార్థం కోసం నువ్వెళ్ళో, ఆయన స్వార్థం కోసం ఆయన వాడుకున్నాడు. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు మమ్మల్ని మోసపోయాం, మోసం చేసామంటే మోసం చేసేవాడు ఉంటాడు. మోసపోవడం మన తప్పు కదా. మన మాన ప్రాణాలు తీసుకొచ్చి ఎక్కడో దేనికో వాళ్ళు ఏదో చిన్న క్యారెక్టర్ ఇస్తే మాన ప్రాణాలు తాకడ పెట్టడం మన తప్పు కదా. మనం లొంగిపోవడం మన తప్పు కదా. ఆడపిల్లగా నువ్వు ధైర్యం ఉంటే నిజాయితీ వరకు చెప్పుతో కొట్టకపోతే అక్కడ ఇమీడియట్లీ కంప్లైంట్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. చూసుకుంటే గనక ఇప్పటికైనా ఆడవాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలా. అంతే తప్ప మీ అవసరం కొద్ది ఒకరు కొంతమంది అంటున్నారు మేము ఆ రోజు మాకు పిచ్చండి, సినిమా పిచ్చండి అన్నారు కమిటీ. సినిమా పిచ్చి అయితే ఝాన్సీ గారు ఎలా మాట ఎలా అంత హీరో అంత ఆర్టిస్ట్ ఎలాగయ్యింది, ప్రగతి గారు అంత ఆర్టిస్ట్ ఎలాగయ్యారు, రమ్యకృష్ణ గారు ఆర్టిస్ట్ ఎలాగయ్యారు, రామణి గారు ఆర్టిస్ట్ ఎలాగయ్యారు, రాధికా గారు ఆర్టిస్ట్ ఎలాగయ్యారు. సో మనీ కొన్ని వేల మంది అక్క చెల్లెళ్ళు ఈ రోజు ఇండస్ట్రీలో గర్వంగా రోజుకి 5 లక్షలు, రోజు 3 లక్షలు, రోజు 4 లక్షలు, 10 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటూ బతుకుతున్నారంటే ఈజ్ అ టాలెంటెడ్. అందరూ కలిపి వస్తాయి, ఒడిదొడుకులు వస్తుంటాయి, ఎదురించుకుంటూ వెళ్ళాలి, ఎదురించుకుంటూ వెళ్ళాలి. ఎదురించుకుంటూ సున్నితంగా ఎదిరించండి. ఆమెని గారు చెప్పారు, నేను ఆమెని గారితో 2 సినిమా ప్రొడక్షన్ చేశాను. ఫస్ట్ సినిమా ఆమె ఎంట్రన్స్ రావడమే ఫస్ట్ సినిమా. రేపటి రౌడీలు, జంబులగడ బాంబా చేసేటప్పుడు ఒకటే ఆమె మేనేజర్ ఎవరో వచ్చారు అడిగారండి. అడిగితే నేను ఒక్కరిని రమ్మన్నారు. రానండి మా అమ్మతోనే వస్తాను. నెంబర్ 1. నెంబర్ 2 మీరు 2 పీస్ వేసుకోవాలి, నేను వెయ్యను. నెంబర్ 3 మీరు టోటల్గా డైరెక్టర్ గారు రమ్మంటున్నారు పలానా దగ్గర లొకేషన్కి, నేను రాను అంటారుగా. సున్నితంగా తిరస్కరించి ఆమె ఎదుగుతూ నెంబర్ 1 ఆర్టిస్ట్ అయ్యింది. రావు క్యాస్టింగ్ హౌస్ లేదు, ఎక్కడా లేదు అనేది తప్పు. మీకు వస్తున్న దాన్ని మీరు ఎదుర్చుకుంటూ వెళ్ళండి. మీరు ఒడిదొడుకులుంటే బలవంతకరం చేస్తే తెలీదా? అరలేరా మీరు? బలవంతకరంగా ముట్టుకుంటే అరలేరా? మీరు కార్వేన్లో బలవంతకరం చేసినప్పుడు 300 మంది బయట జనం ఉంటారు. ఆ మాత్రం అరలేమమ్మా మనం తప్పు. వాళ్ళు ఎక్కడికో రమ్మన్నారని చెప్పి పిచ్చోళ్ళం మనం వెళ్ళిపోవడం మన తప్పు కదా తల్లి. మీ తల్లి మీకు వస్తుంది, ఎవరో ఒకరు వస్తారు కదా షూటింగ్ కాడికి. ఇవన్నీ నేనేమంటున్నానంటే ఆడపిల్ల చేస్తుంది ఫస్ట్. ఆ క్షణంలో ఎవడో క్యారెక్టర్ ఇస్తానంటాడు, ఆ క్షణంలో ఎవడో మోసం చేస్తూ ఆ మోసపోతూ ఉన్నారు. ఇస్ సో మెనీ కంపెనీస్, టాప్ కంపెనీస్లో ఇది జరగవు. మేము సినిమా ఇండస్ట్రీ సినిమానే చూస్తాము, సినిమా ఇండస్ట్రీలో సినిమానే ప్రేమిస్తాము. సినిమాలో మొత్తం టోటల్గా అమ్మాయి ఎవరు ఆలెవరు ఎవరికి తెలియదు. ఇప్పుడు మేము 66 సినిమాలు తీశాను నేను. నాకు ఎవరెవరో ఏంటో తెలియదు. నేను షూటింగ్ కాడికి మాత్రం లొకేషన్కి వెళ్తాను. లొకేషన్లో జనరేట్ వెళ్ళిన దాకా లాస్ట్ దాకా ఉంటాను. ఎందుకంటే ఈజ్ అ సేఫ్టీ. నేను ప్రొడ్యూసర్ని, అక్కడ అందరూ వెళ్ళిపోయిన దాకా ఉండాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. నేనేమంటున్నానంటే మనం ఏదైనా సరే మన సేఫ్టీ తీసుకోవచ్చు. తప్పు జరిగింది అంటే అమ్మాయి దాంట్లో లోపం లేకుండా, అమ్మాయి దాంట్లో తప్పు లేకుండా ఎందుకు తప్పు జరుగుతుంది? మీరు అడగలేకపోతున్నారు. సంజయ్ గారు నేను చాలా లేడీస్ కోసం మాట్లాడుతుంటారు. చాలా నేను ఆమె అంటే నాకు బాగా ఇష్టం కూడా, అప్రిషియేట్ చేస్తాను ఆమె. ఎందుకంటే ఆడవాళ్ళకి అండగా ఉంటారు, ఆడవాళ్ళకి అండగా ఉండాలి, నిలబడాలి. కానీ అక్కడ ఒక చిన్న తప్పు జరిగిందంటే చెప్పుకోలేకపోతున్నాను అంటే మీ స్వార్థం ఉందా లేదా? మీరు ఈరోజు ఒక చిన్న క్యారెక్టర్ కోసమో లేకపోతే ఎక్కడో రాత్రి అడ్డదారి తొక్కి హీరోయిన్ అయిపోదామో, ఒక డ్యాన్స్ మాస్టర్ అయిపోదామో, ఒక డ్యాన్సర్ అయిపోదామో, ఒక కోటీశ్వరాలు అయిపోదామో అని అడ్డదారి తొక్కి అక్కడ మోసపోతే మీరు బయటకు వచ్చి మీరు చెప్పి అందరినీ మరి నేను మోసపోయానని చెప్పడం మీరు తప్పు కాదా? మీరు మోసం కాదా? మీరు వచ్చి అడ్డదారిలో తొక్కుదారు మీరు చూశారు. ఆడు మాయ చేసి మిమ్మల్ని లోపరుచుకుందా వాడు చూశాడు. ఇద్దరు కూడా ఇస్ రిలేషన్షిప్. బలవంతకారం చేస్తే రేపు ఓకే. మైనర్ని మనం రేప్ చేసిన మైనర్ని మనం ఇష్టపడి వెళ్ళినా కూడా అది రేపే అంటారు. కనుక అది డిఫరెంట్. నేనేమంటున్నానంటే ఈ ఇండస్ట్రీలో మనం ఫస్ట్ ఆడపిల్లలు అందరూ కూడా తెలుసుకోవాల్సింది, మనం వెళ్తుంది మనకు అవసరమైతే క్యారెక్టర్ టాలెంట్ లేకపోతే రాకపోతే పని చేసుకొని బతుకుదాం. పని చేసుకొని ఎంతమంది చిన్న ఆ పిల్లలు ఎక్కడెక్కడో ఊళ్ళ నుంచి వచ్చి అక్కడెక్కడో మొత్తం టోటల్గా హాస్టల్లో ఉంటూ 10,000కి 15,000కి 18,000కి 19,000కి బతుకుతున్నారే. వాళ్ళందరూ మీకు గుర్తు రావట్లేదా? రాత్రి మీరు హీరోయిన్లు అయిపోవాలనుకుంటున్నారా? ఎవడో మోసం చేసి ఎవడో మాయ చేస్తే ఇండస్ట్రీని అందరినీ ఆపరాధిస్తారా? ఇండస్ట్రీ మొత్తం ఇలాంటిదో కింద ఆ స్క్రోలింగ్ చేసిన ఎదవలకు చెప్తున్నా.
ఆ స్ట్రోలింగ్లో మెసేజ్ పెట్టిన ఎదవనా కొడుకులారా మీకు ఒక్క మాట చెప్తున్నావు రే, మీకు ఇండస్ట్రీలో మీ అక్క మీ చెల్లి మీ అమ్మ మీరని మా ఇండస్ట్రీలో మా అక్క చెల్లెలు అన్న మాటకి, ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ ఆడవాళ్ళంతో మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా అంతే తప్ప అందరూ కూడా కష్టపడి లైటింగ్లో రాత్రి అనక పొగలనక ఆడతల్లులు కష్టపడి రాత్రి 11-12 గంటల దాకా ఉంటే ఆ డబ్బులు వస్తాయి. ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తారు. ఇక్కడ నాట్ ఓన్లీ ఇక్కడ ప్రపంచంలో ఎక్కడైనా ఒక 10% తప్పులు జరుగుతాయి. ఇది ఒక ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి దగ్గర జరుగుతాయి. స్వార్థం ఉంటుంది, ఆడవాళ్ళ స్వార్థం ఉంటుంది, మగవాడి స్వార్థం ఉంటుంది. దాంట్లో మొత్తం ఇండస్ట్రీ తప్పు చేసిందంటే కాదు. ఇప్పుడు దీని మీద నేను కానీ కళ్యాణ్ గారు కానీ కొంతమంది రావడానికి కారణం ఏంటంటే ఇండస్ట్రీని మొత్తం బస్టు పట్టిస్తున్నారు, ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు. మీరు తప్పు చేస్తే జానీ మాస్టర్ గారిని అరెస్ట్ చేయండి, తప్పు చేస్తే ఆ అమ్మాయి మీద శిక్ష, ఆ అమ్మాయి వాళ్ళు చూసుకునేయండి. ఇక్కడ జరుగుతుంది కుట్రకోణం, ఇండస్ట్రీలో జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ కమిటీ ప్రామాణికత తప్పు అని దాని మీద నేను వస్తాను తప్ప వేరే ఇష్యూలో నాకు ఇది చట్టం దాని పని తాను చేసిపోతే యాజ్ పర్ లా ఎలా డిసైడ్ అయితే అలా డిసైడ్ అవుతుంది. ఈ ఓవరాల్ గా మనం ఈ సిచ్యువేషన్ అంతా చూసుకుంటే కనుక ఫైనల్ గా చెప్పండి, అసలు జానీ మాస్టర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అంటే అసలు ఆయనకి ఏ విధంగా ఉంటుందంటారు ఆయన భవిష్యత్తు? అంటే ఒకటమ్మా, ఇవన్నీ ఏంటంటే ఎన్ని అభియోగాలు వచ్చినా కోర్టు వారు డిసైడ్ చేసేటప్పుడు ఈజ్ టైం టేకింగ్, ఇన్వెస్టిగేషన్ అవ్వాలి, ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ అయిన తర్వాత మన నిజాలు తేలడం రాత్రి ఏం తేలదు, టైం పడుతుంది. ఈ టైం పడితేటప్పటికల్లా మొత్తం అంతా కూడా కొన్ని అన్ని ట్విస్టులు జరుగుతుంటాయి. కాకపోతే ఆయనకి మళ్ళీ పూర్వ వైభవం రావాలి అంటే ఇట్స్ టైం. ఆయన ఆల్రెడీ దెబ్బ కొట్టేశారు ఆల్రెడీ అయిపోయింది, కొలాప్స్ చేసేసారు. ఆయన రావడానికి వాళ్ళ భార్య పిల్లలు అన్యాయం చేస్తారు. ఓకే, ఆయన తప్పు చేస్తే ఆయన అనుభవిస్తాడు, కానీ వాళ్ళ పిల్లల్ని భార్యని కూడా ఇబ్బంది పెట్టారు. రేపు వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తుంటే మీ నాన్నగారు ఎలాగంట అంటే బాధపడతారు. అంటే మీరు చేసింది తప్ప రైట్ అనేది డిసైడ్ ఈజ్ కోర్ట్. ఫస్ట్ ఇవన్నీ మొత్తం సోషల్ మీడియాలో అవుతున్నప్పుడు ఆ పిల్లలు అవమానం భరిస్తారు, ఆ బాధ భరిస్తారు. అన్నం పెట్టిన చేతనే మనం నరికేసామే, అన్న గురువునే మనం పంగనామాలు పెట్టామే, గురువునే తీసుకొని లోన్ వేసామే. మన స్వార్థం కోసం కంపెనీలు రావాలని కంపెనీలు దెబ్బ కొట్టాలని కొంతమంది చేసిన కుట్రలతో జానీ మాస్టర్ తీసుకెళ్ళి నట్టేట్టు ముంచామే. ఇది వాస్తవం ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఇంకో నెలకు తెలుస్తుంది. అంతే. కేసు అనేది ఎలాగెళ్తుందో చట్టం తన పని దాన్ని చేసిపోద్ది. మా ఛాంబర్లో చేసిన కుట్ర కోణాలు కంపల్సరీ త్వరలో బయటపడతాయి. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు ఎన్నో విషయాలు, ఇప్పుడు జానీ మాస్టర్ గురించనే కాదండి, అసలు ఓవరాల్గా ఇండస్ట్రీలో అసలు ఎట్లా జరుగుతుంది, ఎలా న్యాయం జరగాలని ఎన్నో విషయాలు మాతో డిస్కస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు జానీ మాస్టర్ తెలీదు, జానీ మాస్టర్ భార్య తెలీదు, ఇవన్నీ మీకు ఏమీ తెలియకుండానే అసలు జానీ మాస్టర్కి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇష్యూ ఏదైనా జరగలేదు, నేను క్యాస్టింగ్ కావచ్చు లేదు, లేకపోతే ఇండస్ట్రీ చాలా చక్కగా ఉంటుంది నేను అనట్లేదు. ఇష్టపడి మైనర్ అని వెళ్ళేటప్పుడు తల్లికి తెలియదా అని అడుగుతున్నా, తల్లి లేదా అని అడుగుతున్నా. తల్లి దగ్గరుండి పంపించేటప్పుడు భార్య భర్తను కాపాడుకోవడం కోసం, నా పిల్లల్ని కాపాడుకోవడం కోసం నువ్వు ఎలా నా భర్తతో నువ్వు ఒక అసిస్టెంట్గా ఉండాలి, కానీ నువ్వు భర్తతో నువ్వు ఎలాగుంటావు రిలేషన్షిప్లో అని అడిగి ఉండొచ్చు. ఇమ్మీడియట్లీ జానీ మాస్టర్ ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేశారు. జానీ మాస్టర్ కంపెనీలని ఆ అమ్మాయి క్యాప్చర్ చేస్తారు. అంటే ఇస్ ద ప్లాన్ కాదా? దీంట్లో కుట్రకోణం లేదా? ఇష్టం వచ్చినట్టు పెట్టారు కంప్లైంట్. అందరినీ తీసుకెళ్ళి లోన్ వేస్తే చర్లపల్లి జైలులో మేము షూటింగ్ చేసుకోవాలి. ఇక్కడ తప్పు జరుగుతుంది, కష్టకాలంలోకి ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది. తమ్మారెడ్డి భరద్వాజ్ డ్రామా ప్లే చేస్తున్నారు అని మీరు అంటున్నారు, అసలు ఎందుకు ఇలా అంటున్నారు? ఇక్కడ ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది, ఇండస్ట్రీ రేపు కష్టకాలంలోకి వెళ్ళిపోతుంది, ఇండస్ట్రీ ఇబ్బందికి వెళ్ళిపోతుంది. రేపు కోకో కోలా కంప్లైంట్లు వస్తాయి. వచ్చిన కంప్లైంట్లన్నీ తీసుకోకపోతే పిల్టు పట్టుకొని కొడతారు ఒక్కొక్కరిని. నేను ఒకటి ఎత్తుతున్నా, ప్రత్యూష కేసు ఏం జరిగింది ఇప్పటికి మన ఇండస్ట్రీ ఛాంబర్లో ఈ రోజు కూడా చెప్పలేదు. ఆడబిడ్డకు అన్యాయం జరిగింది, ఝాన్సీగా సమాధానం చెప్పాలి. అలాగే అల్లు అర్జున్ గారికి మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు, మీరు అంటే న్యాయం వైపు ఆయన నిలబడతారని మీరు అనుకుంటున్నారా? 5 నిమిషాలు ఉండాల్సిన సాంగ్ 1.5 minutes తీసుకొచ్చింది. మళ్ళీ ఏమండి 1.5 minute వచ్చిందంటే అమ్మ నా డబ్బులు నాకు సంబంధం లేదు, 5 నిమిషాలు మీరు తీసుకురావాలి అంటే అప్పుడు జానీ మాస్టర్ గారు ఏమన్నారంటే నా రెమ్యునరేషన్లో నా డబ్బుల్లో మీకు నేను కట్ చేసుకొని నేను ఇస్తాను, ఇది బయటకు చెప్పకుండా అమ్మాయి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అంటే ఆయన జనసేన పార్టీలో ఉండటం వల్లనే ఈ కుట్ర పన్నుతున్నారు, ఇలాంటివి జరగడానికి కారణం కూడా అదే అయి ఉండొచ్చు అంటున్నారు.
భర్తని భార్యని పిల్లల్ని దూరం పెట్టి ఈజ్ మధ్య వెరీ రిలేషన్షిప్ ఈజ్ వెరీ డీప్గా వెళ్ళిపోతూ ఇక మామూలుగా కాదు వాళ్ళు వదిలేసే పరిస్థితికి తీసుకొచ్చేస్తుంది నా భర్తని అనుకునే సమయంలో కొన్ని రూపంగా కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ బయటకు వచ్చిన వెంటనే అప్పుడు ఆమె వెళ్ళి వార్నింగ్ ఇచ్చింది. ఒక మైనర్ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని రూమ్లో జానీ మాస్టర్ రూమ్లో పంపించింది ఎవరు అయ్యుంటే, అత్యాచారం జరిగి ఉంటే అవన్నీ ఎవరు అనేది ఇవన్నీ కూడా కుట్రకోణం బయటపడాలి. వాళ్ళందరి మీద కేసు పెట్టాలి. చట్టం అదే చెప్తుంది. నేను నీకు ఇచ్చాను, నువ్వు నాకేమిస్తావు, నువ్వు నాకు ఇవ్వు అని చెప్పేసి అడిగితే ఎవరెవరా నువ్వు అడగడానికి చెప్పుతో కొట్టు, చెప్పు తీసుకొట్టు, నిజాయితీ నీతి నీకుంటే చెప్పుతో కొట్టు, నిజాయితీ నీతో లేకపోయినప్పుడు మాట్లాడకూడదు, ఇంకా మాట్లాడకుండా మానేయాలి. నీ స్వార్థం కోసం నువ్వు వెళ్ళావు, ఆయన స్వార్థం కోసం ఆయన వాడుకున్నాడు. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు మమ్మల్ని మోసం చేసామంటే మోసం చేసేవాడు ఉంటాడు, మోసపోవడం మన తప్పు కదా. మన మాన ప్రాణాలు తీసుకొచ్చి ఎక్కడో దేనికో వాళ్ళు ఏదో చిన్న క్యారెక్టర్ ఇస్తే మాన ప్రాణాలు తాకడ పెట్టడం మన తప్పు కదా.